మీరు పుట్టినిల్లు కంటే మెట్టినింటి సాహిత్యంలోనే ఎక్కువ కృషి చేసినట్టు కనిపిస్తారు. ఆ నేపథ్యం చెప్పండి, మీ పుట్టినింట్లో ఉన్న వాతావరణం ఎటువంటిది? నిజంగా మెట్టినింటి కంటే పుట్టినింట్లో ఉండే నాకు ఉండే లోపల ఉండే అజ్జి దానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటేనండి, సంగీతం అన్ని మనం ఇండివిజువల్గా పర్సూ చేయడానికి వీలైన ఆర్ట్ కాదండి. అంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? నేను మా అమ్మగారి దగ్గర పూర్తిగా నేర్చుకున్నాను, పరీక్ష కూడా పాస్ అయ్యాను. తర్వాత మాకు చాలా 63లోనే శ్రీకాంత్ శర్మ గారికి పరిచయం అయింది. అప్పుడే ఆయన పెళ్లి చేసుకుందాం అనే ఐడియా చెప్పడం, పిల్లలు పెళ్లి చేసుకుంటామని పెద్దలు వ్యతిరేకించకపోతే అది కథే కాదు. మీ కథల్లో నాకు కొంచెం అంటే అందరూ రాసినట్టుగా మీరు కుటుంబ సంబంధాలు బాగా రాశారు, చాలా ఎక్కువ రాశారు. కుటుంబ రాజకీయాలు చాలా బాగా రాశారు మీరు. అది ఆ కోణం అది మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఏదో అనుభవం నుంచా, పరిశీలన నుంచా? పూర్వం సినిమాల్లో కూడా తోటికోడలు నేను సినిమా చూశానుకోండి, పైకి కనిపించకుండా ఎంత లోపల ఆడవాళ్ళు నడిపే రాజకీయాలు. అలాంటి రుజువు నడిపిస్తుంది. నిజమే, ఇలాంటి రాజకీయాలు మన ఇంట్లోనే చూస్తూ ఉంటాం. పెళ్ళైన తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకోవడం అంటే ఆకర్షణ, ప్రేమ కలిగినప్పుడు పిల్లల్ని వదిలిపోయే స్త్రీల గురించి చాలా రాశారు మీ నవలల్లోనూ కథల్లోనూ కూడా. అటువంటి స్త్రీల సంఖ్య చాలా ఎక్కువ ఆ పాత్రలు. అటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారా అసలు సమాజంలో అన్నది నాకు ఒకటి సందేహం. ఇంకోటి, దాన్ని మీరు సమర్థించరు, మీరు ఇటు అటు కూడా మాట తీర్పు ఏం చెప్పలేదు. ఇది ఆన్ ది రికార్డ్ కాకుండా ఆఫ్ ది రికార్డ్ చెప్పాలేమో చెప్తాను ఎప్పుడైనా. మనం వాళ్ళని కలిస్తే వాళ్ళు మనకి వేరే విధమైన రిలేషన్తో ఉన్నవాళ్ళు. తెలుగులో సాహిత్య రంగం, సంగీత రంగం అనేవి సాధారణంగా వేరువేరుగానే ఉంటాయి. ఒక రంగంలో కృషి చేసిన వాళ్ళు మరో రంగంలో కృషి చేసిన వాళ్ళుగా చెప్పడం అంటే చాలా తక్కువ మంది మాత్రమే అలా చేస్తుంటారు. అటువంటి అరుదైన రచయిత్రుల్లో ఇంద్రకంటి జానకి బాల గారిని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆమెకు ఒకవైపు సంగీత పరిజ్ఞానం, మరోవైపు సాహిత్యంలో అభినివేశం, ఆసక్తి, ప్రజ్ఞ ఇవన్నీ కలగలిపి ఆమె రచనల్లో అంటే సాహిత్యంలో సంగీతం కనిపిస్తూ ఉంటుంది, సంగీతం గురించి రాసినప్పుడు కూడా సాహిత్యం తాలూకు ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి అరుదైన రచయిత్రి ఇంద్రకంటి జానకి బాల గారే ఈనాటి అక్షరయాత్ర అతిథి. నమస్కారం జానకి బాల గారు. ఇప్పుడే నేను అన్నట్టుగా మీకు మీ మామగారు ఇంద్రకంటి హనుమత్ శాస్త్రి గారే ఒక మాట అన్నారు మీ కథల పుస్తకానికి ముందు మాట రాస్తూ, ఈమెకు పుట్టిల్లేమో సంగీతం, మెట్టినిల్లేమో సాహిత్యం అని. మీరు పుట్టినిల్లు కంటే మెట్టినింటి సాహిత్యంలోనే ఎక్కువ కృషి చేసినట్టు కనిపిస్తారు. ఆ నేపథ్యం చెప్పండి, మీ పుట్టినింట్లో ఉన్న వాతావరణం ఎటువంటిది? మా అమ్మగారు మంచి గాయకురాలండి. ఆవిడ చాలా బాగా పాడేవారు, బాగా వీణ వాయించేవారు. వీణ వాయిస్తూ ఆవిడ బాగా పాడడం అనేది అందరినీ చాలా 10 నిమిషాల్లో ఎక్కడైనా కూర్చుని పాడడం మొదలు పెడితే ఆవిడ పాట వైపు మొగ్గు చూపే అంత బాగా ఆవిడ పాడేవారు. ఆ వాతావరణంతో మాకు ఇంట్లో మా నాన్నగారు కూడా చాలా సంగీతం పట్ల ఆసక్తి ఉండి ఆయన కూడా కృషి చేస్తూ ఉండడం వల్ల మా ఇంట్లో ఎక్కువ సంగీత వాతావరణమే ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా మా అన్నయ్య, రెండో అన్నయ్య, మా తమ్ముడు, మా అందరూ కూడా పాటలు పాడుకోవడం అనేది ఒక పెద్ద దినచర్యలో భాగం అన్నమాట. భోజనం చేయడం, కాఫీ తాగడం లాగే ఓ రోజు కూర్చుని రోజు సాయంత్రం పాటు ఆ పాట విన్నావా, ఈ పాట విన్నావా అంటూ ఆ పాట ఈ పాట పాడడం అనేది మాకు చాలా ఉండేది. అయితే ఈ పాటలు పాడడంలోనే సాహిత్యం కూడా మిళితమై ఉండేది. ఎందుకంటే మేము అప్పుడు రాసే కృష్ణశాస్త్రి గారి పాటలు, శ్రీశ్రీ గారి పాటలు, కుందుర్తి గారు, ఇలా ఎవరి పాట కనిపిస్తే, ఎవరి పాట ఎక్కడ కనిపిస్తే అది తీసుకొచ్చి మా అన్నయ్య బాగా ట్యూన్ చేసేవాడు, సూర్య శివరామ శర్మ. వాడు ట్యూన్ చేయడం, మేము కూర్చుని నేను నేర్చుకోవడం, మా ఇంకోళ్ళు నేర్చుకోవడం, ఇలా నేర్చుకోవడం, అలాగా సంగీత వాతావరణం మాకు చాలా ఎక్కువగా ఉండేది. అయితే సాహిత్యం వాతావరణం లేదని ఒక విధంగా చెప్పాలి. కానీ నాకు బుద్ధి తెలిసి నేను కొంచెం పెద్దదాన్ని అయ్యే వరకు మా అమ్మగారు ఆవిడ 22, 23 ఏళ్ల వయసులో కథలు రాశారు, గృహలక్ష్మిలో పబ్లిష్ చేశారని నాకు తెలీదు. అంటే ఆవిడ ఒక విచిత్రమైన జీవితంలోకి మలుపు తిరగడం వల్ల ఆవిడ మళ్ళీ ప్రముఖంగా వచ్చి తను రచన చేస్తూ తను పబ్లిక్లోకి రావలేని పరిస్థితులు ఆవిడ జీవితంలో కల్పించుకున్నారు. దానివల్ల ఏం జరిగిందంటే ఆవిడ ఎప్పుడు రచనలు కానీ ఆ స్ఫురణ అదంతా ఉండేది. స్కూల్లో టీచర్గా పనిచేసేవారు, సంగీతం టీచర్గా.
అందుకు ఈ ఒక మ్యాగజైన్ తయారు చేయడం, రిటర్న్ మ్యాగజైన్ తయారు చేయడం, ఏడాదికి ఒకసారి చేయడం, ఇవన్నీ ఈవిడే చేసేవారు. నేను ఆ హెడ్ మాస్టర్ కూడా ఈవిడికే చెప్పేవారు. వాటిల్లో అన్ని అందరివి దిద్దేయడం, తను కొంత రాసేయడం, ఇవన్నీ చేస్తుండే. అవన్నీ చూసినప్పుడు భలే ఉంది, అమ్మ బాగా రాస్తాం అనే తప్ప ఈవిడ పూర్వాశ్రమంలో ఒక రచయిత్రి అనేది నాకు చాలా లేట్గానే తెలిసింది. అందుకనే నాకు రచన చేయాలని చిన్నప్పటి నుంచి ఉండడానికి కారణం నిజంగా మెట్టినింటి కంటే పుట్టినింటిలో ఉండే నాకు ఉండే లోపల ఉండే అర్జీ నిజంగా ఉన్నదే. దానికి కొంచెం ఈ వాతావరణం నాకు బాగా మెరుగైంది అని నేను అనుకుంటూ ఉంటాను. ఆవిడ ఈ లక్ష్మీనారాయణ గారు స్త్రీల కథలు సంకలనాల్లో ఆవిడ 4-5 కథలు ఉన్నాయి. రెండో వాల్యూమ్లో ఒక పుట్టింటికి ప్రయాణం అని ఒకటి, తర్వాత రాజా పెళ్ళి అని ఒకటి, ఇలాగ ఆవిడ రాసిన కథలు అప్పట్లో గృహలక్ష్మిలో పడిన అంటే 31-32 ఆ ప్రాంతాల్లో. అప్పుడు అవి ఆయన ఒక రివ్యూ రాస్తూ ద్వానశాస్త్రి అనుకుంటా మెన్షన్ చేశాడు. ఈ ఆనాడు ఇంత నెరేషన్ ఇంత గొప్ప భావంతో రాశారంటే ఈ కథలు మనం ఇప్పుడు కూడా ఆలోచించాలంటే ఆ రివ్యూ చదివినా పరిగెత్తే విషయాలందరికీ నాకు తెలీదు. అప్పుడు వెళ్ళి చూస్తే అందులో ఉంది. సరే అంటే ఎప్పుడైనా అన్న అలాగా నాకు కొంచెం ఇన్హెరెంట్గా లోపల అందుకనే చిన్నప్పటి నుంచి కొంచెం కథ ఏదో ఏది వస్తే రాసేయడం, పోయిటరీ రాసేయడం, ఇలాంటివంటి చేస్తూనే ఉండేదని. కానీ ఎక్కువ పాటలు పాడుతూనే పెరిగాను నేను. పాటలు పాడడం అనేది చాలా కొంచెం పర్వాలేదు మాదిరి బాగానే పాడేదాన్ని. చేతను చాలా అట్రాక్టివ్గా ముందే ఏదో వచ్చినా ముందు జానకి పాట పాడనే పరిస్థితిలోనే ఉండేది. బాగానే ముఖ్యంగా మా బాల్యంలో నేను ఈ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు తణుకే, ఆయన 1-2 సార్లు మా స్కూళ్ళు వార్షికోత్సవాలకు కానీ ఇలాగా పోటీలు జరిగినప్పుడు వచ్చినప్పుడు నేను పాడడం జరిగిన. ఆయనకి చాలా ఇష్టం నేనంటే. ఆ తర్వాత ఎప్పుడైనా రామ్మాయి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని ఆయన పాటలు పాడమంటే రకరకాల లతా మంగేష్కర్ అల్లా తెరనాంతో మొదలుపెట్టి పాటలు అవి పాడుతుండేది. అప్పుడు ఏదైనా కవిత్వం రాస్తే నాకు ఎంత తెలియదు అంటే ఎంత అమాయకత్వం అంటే తిలక్ గారికి వినిపించేదండి. తర్వాత ఆలోచిస్తే ఆయన ఎక్కడ మనం ఎక్కడ, కానీ ఆయన పాపం అవన్నీ విని చాలా ఈ అమ్మాయి చాలా పెద్ద రచయిత్రి అవుతుందయ్యా అని అంటూ ఉండేవారు మా పక్కన వాళ్ళతో. ఏమయ్యానో ఏదో కానీ ఆయన ప్రేమాభిమానాలు మాత్రం చాలా చాలా రోజు సాయంత్రం 2-3 రోజులు నేను అప్పటికి శ్రీకాంత్ శర్మతో పరిచయం అయింది. ఆయన వాళ్ళ బ్రదర్ ఉండేవారు సుబ్బరాయ శాస్త్రి గారిని, ఆయన ఇంకా శాస్త్రి అని ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి ఒక 5-6 ఉండేవారు. అందులో ఆడపిల్లని నేను ఒక్కదాన్నే. విజయలక్ష్మి ఉండేది కానీ విజయలక్ష్మి ఎక్కువగా మాతో కలిసి వచ్చేది కాదు, ఎర్రమల్లి విజయలక్ష్మి. కానీ వెళ్తే ఆయన మంచి మంచి కథలు చెప్పేవారు. ఆయన ఇప్పుడు వెస్ట్రన్ లిటరేచర్ చాలా చదివి ఉన్న వ్యక్తి అవడంతో ఇప్పటికీ ఆయన ఇచ్చిన చొగవ పుస్తకం అది కూడా ఉంది నాకు, ఇంగ్లీష్. అవన్నీ చెప్తూ ఉంటే మేము ఎంతో ఇది పడేవాళ్ళం అన్నమాట. ఇవన్నీ ఎంత గొప్పవే అవి అంటే ఆయన ద్వారానే వేరే సాహిత్యం అక్కడెక్కడో భాషలో వచ్చింది, ఇక్కడెక్కడో భాషలో వచ్చిందని అని. అంటే మీరు సంగీతాన్ని దాదాపుగా తర్వాత రోజుల్లో సంగీతంలో కృషి తగ్గించి సాహిత్యంలో కృషి పెంచుకున్నారా? దానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటేనండి, సంగీతం అన్ని మనం ఇండివిజువల్గా పర్సూ చేయడానికి వీలైన ఆర్ట్ కాదండి అని నాకు అనిపించింది. నాకు కాకపోయింది, అది అందరికీ అవ్వచ్చు. దానికి చాలా బ్యాక్గ్రౌండ్, చాలా ఆర్థిక స్తోమత, తర్వాత వెనకాల బ్యాకింగ్ చేసి నిన్ను ముందుకు తీసుకెళ్ళి దాంట్లో నువ్వు కృషి చేసే అవకాశం కల్పించడం, ఇవన్నీ కావాలి. అవి ఏమీ లేవు. పైగా మేము చిన్నప్పుడంతా చాలా పేదరికంలో కష్టపడాల్సి వచ్చింది. మా మదరు ఇలా రావడం దాన ఆవిడ ఆర్థికంగా చాలా చితికిపోయి ఉండడంతో స్కూల్లో టీచర్గా పనిచేస్తూ మా నాన్నగారికి ఉద్యోగం అది లేకుండా ఉండి మేమందరం పిల్లలను 4-5 ఉండి అందరూ కూడా ఈ విధమైనట్టు ఒక దారిద్ర్యపు ఇంకా అడుగు అంచు అని చెప్పచ్చు, అంత ఇదిలో ఉండేవాడు. అయితే నేను మా బాల్యాన్ని చాలా హ్యాపీగా లేని బాల్యం అని చెప్పను, ఎందుకంటే వీటన్నిటికీ అతీతమైన సంగీతం ఉండేది. అంచేతను అసలు మాకు అన్నం తిన్నావా, ఎంత తిన్నావా, ఇంతే అన్నం ఉంటే అందరం పంచుకున్నావా అనే ఫీలింగ్ అంటే పాటలు పట్టుకోవడం, వాళ్ళు వచ్చి పాడడం, వీళ్ళందరూ పొగడడం, వాళ్ళు పొగడడం, దీంతోనే మాకు హ్యాపీగా ఉన్నట్టే. ఇప్పుడు ఆలోచిస్తే ఎప్పుడు కష్టపడ్డాం అంటే ఎప్పుడు పెద్ద ఏడుస్తూ కూర్చున్నది లేదే అని అనిపిస్తుంది. కాకపోతే నాకు చాలా ఇష్టమైన సంగీతంలో చాలా ప్రయత్నం చేయాలి, పైకి రావాలి, గాయకురాలను అయిపోవాలని చాలా ఉండేది. అంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? నేను మా అమ్మగారి దగ్గర పూర్తిగా నేర్చుకున్నాను, పరీక్ష కూడా పాస్ అయ్యాను. అయితే ఇప్పుడు ఉన్న
ఈ ఎంకరేజ్మెంట్ అది అప్పటి రోజుల్లో లేవండి. పైగా ఎవరి దగ్గరికి వెళ్ళినా సంగీతం ఎందుకమ్మా కూడెట్టినా గుడ్డెట్టినా అనే సామెత. సంగీతం కింద పెట్టుకోకు నువ్వు, ఆ వ్యవసాయ సంగీతం పెట్టుంటే ఏమి కూడెట్టినా గుడ్డెట్టినా ఏం పనికిరావు, ఏదైనా ఎస్ఎల్సి పాస్ అయితే ఏదైనా గుమాస్తాగా ఉద్యోగం వస్తాను. అది నేను కూడా మనసా నమ్మే. అప్పట్లో ఉన్న పరిస్థితిలో ఏదో ఒక ఉద్యోగం సంపాదించి మనం కొంచెం డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ సంగీతం పట్టుకు వేలాడే అంత శక్తి లేకపోయింది. సాహిత్యం అయితే మనం ఏకాంతంలో మనం కూర్చొని రాసుకోవచ్చు. అదేంటంటే సాహిత్యం తర్వాత మాకు చాలా 63లోనే శ్రీకాంత్ శర్మ గారికి పరిచయం అయింది. ఆయన వాళ్ళ బ్రదర్ తణుకులో ఉండడం వల్ల ఆయన వస్తూ ఉండి మా ఇద్దరికి అందరం కూర్చొని కబుర్లు చెప్పడం మా ఇద్దరికి మంచి పరిచయం ఆడిపోయింది. అప్పుడే ఆయన పెళ్లి చేసుకుందాం అనే ఐడియా చెప్పడం, వాళ్ళు కొంచెం ఏదో వ్యతిరేకత రావడం సహజం కదా. ఎవరన్నా పిల్లలు పెళ్లి చేసుకుంటామని పెద్దలు వ్యతిరేకించకపోతే అది కథే కాదు, అది గొప్పగానే ఉండదు. సరే ఆ టైంలో ఈయన ఇన్ఫ్లుయెన్స్ సాహిత్యపరంగా చాలా విషయాలు చెప్పేవారు. ఆయన మంచిగా వాళ్ళ ఇంట్లో మంచి వాతావరణం ఉండడంతో వాళ్ళ నాన్నగారు చెప్పే విషయాలు అవి ఈయన మంచి రచయితల గురించి, తెలుగు రచయితల గురించి, వాళ్ళ రచన విధానం గురించి, ఎలాంటి రచనలు చెయ్యాలి, ఎలాంటి రచనలు చేయకూడదు, ఇవన్నీ కూడా మాట్లాడుతుండేవారు. చాలా ఎక్కువ మాట్లాడేవారండి. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్గా అనిపిస్తే ఒరే నువ్వు ఆవిడకి ఛాన్స్ ఇస్తే మాట్లాడుతుందిరా అనేవారు. ఇచ్చేవారు కదా అసలు. అంత దారుణంగా అంటే బాగా చెప్పేవారు. అందరూ నోళ్ళు పెట్టుకు వెళ్ళే ఇట్లా బాగా చెప్పారు. దాంతో నేను చాలా వరకు ఒకటి ఏంటంటే సాహిత్యం వైపు మళ్ళీపోవడానికి ముఖ్యమైన కారణం నేను సంగీతంలో ఏం చేయలేను అనే ఒక అభిప్రాయం రావడం. నిజంగా అప్పుడు పరిస్థితులు అలా ఉండడం. ఈ సందర్భంలోనే నేను ఎస్ఎల్సి పాస్ అయ్యాక నాకు ఉద్యోగానికి ప్రయత్నం చేసినప్పుడు నాకు ఏజ్ చాలేదు. అండర్ ఏజ్ అయితే మా హెడ్ మాస్టర్ గారు బాగా చదువుతుంది అమ్మాయిని, ఈ అమ్మాయికి ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందని రాసి పంపించి నన్ను పరీక్ష కూర్చోబెట్టాను. 15th ఇయర్కి పాస్ అయిపోయాను. పాస్ అయిపోయాక వాడు 18 years దాటితే కానీ ఉద్యోగం ఇవ్వరు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఉద్యోగం వచ్చే అవకాశం. అప్పుడు మా ఊళ్ళో రాయసం రాజ్యలక్ష్మి గారని ఉండేవారు. ఆవిడ మా అమ్మగారు ఆవిడకి వీణకి చెప్పేవారు. ఆవిడ వాళ్ళ అమ్మాయికి ఆవిడ అన్నారు సుశీలకి ఎవరైనా కొంచెం పి సుశీల ఆర్ట్ ఎవరైనా తోడుగా ఉండి కూడా ఉండేది ఎవరైనా కావాలంటుంది, వాళ్ళు జీతం తీస్తారు, పోనీ మన జానకిని పంపిద్దామా అన్నాను. అంటే ముందర కొంచెం తర్జన భర్జన చేశారు, వద్దు అవునా కదా అంటే నేను మాత్రం వెడతా అన్న, ఎందుకంటే నాకు పాటలు ఇష్టం కదా, అందుకని వెడతా అంటే మా అమ్మగారు కూడా ఆలోచించి పాపం కొంత ఇష్టం లేక కొంత ఇష్టం ఉండి పైగా ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. నాకు 4th వారం నుంచి ఎస్ఎల్సి వరకు ఫీజు పి శకుంతల గారు మా హెడ్ మిస్ట్రెస్ గారు కట్టారు. ఈవిడ జీతం కట్టడం అప్పుడు టీచర్స్ పిల్లలు కూడా హాఫ్ జీతం ఉండేది కాదు, పూర్తి ఫ్రీ ఉండేది కాదు. ఆవిడ కట్టారు పాపం. నేను పాస్ అయ్యాను. తీరా అసలు డబ్బు లేని పరిస్థితుల్లో ఉన్నాం కదా, ఆవిడ కావాలంట. ఆవిడ ఏమో బాగా భరోసా ఇచ్చారు. ఏం లేదు మా వాళ్ళండి, అమ్మాయి చాలా మంచి అమ్మాయి, సుశీల ఏం పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఎటొచ్చి రికార్డింగ్కి వెళ్ళాడు, కూడా వెళ్తూ వస్తూ ఉండాలి, ఎవరో ఒకళ్ళు తోడు లేకపోతే. వాళ్ళ తమ్ముడు భార్య అనమాట. వాళ్ళ తమ్ముడు ఉద్యోగం అదే డాక్టర్గా వెళ్తుంటాడు, మా తమ్ముడు అని చదువు. సరే మొత్తానికి వెళ్ళి నేను ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత వెళ్ళాను అక్కడికి. 59లో పాస్ అయ్యాను. 60, 61, 62 ఎండింగ్ 62 మధ్య వరకు సుశీల దగ్గర ఉన్నా. 2.5 years ఉన్నా. దగ్గర నుంచి చూసేవాడు, పాటలు దగ్గర నుంచి విన్నారు. చాలా అన్ని రికార్డింగ్స్ నేను ఉండేదాన్ని. ఇప్పుడు చాలా పాత సినిమాలు వస్తూ ఉంటే జనని శివకామి అంటే ఆవిడ పాడడం దగ్గర నుంచి నాకు తెలుసు అనిపిస్తుంది. ఇప్పుడు 50, 60లో వచ్చిన సినిమాలు ఉంటాయి చూడండి, గుండమ్మ కథ, అవన్నీ ఏవిఎం స్టూడియోస్, భరణి, అన్ని స్టూడియోస్కి ఆవిడతో కూడా తిరిగాను. ఆవిడ చాలా మంచిగా. కానీ నేను బాగానే పాడతాను, కానీ నన్ను ఎవరు పరిచయం చేస్తారు మన్ని, వాళ్ళకి ప్రొఫెషనల్ ఇది ఉంటుంది. పైగా ఆవిడకి అంత కమిట్మెంట్ కూడా ఉండాలని నేను ఆశించను. నాకు ఇప్పుడైతే చాలా విషయాలు అర్థమవుతాయి. అప్పుడు ఇంకా చిన్నపిల్లలు కనుక మనం పాడేయచ్చని ఉండేది, కానీ ఇప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి. పైగా వాళ్ళు ఆశించినంత టాలెంట్ కూడా లేదేమో, అది కూడా పాయింట్ అవ్వచ్చు మనకు. మొత్తానికి ఉన్నాను చాలా. పాపం బాగానే నేను ఉన్నంతకాలం ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. నాకు చిన్నప్పటి నుంచే కొన్ని జ్ఞానాలు ఉండేవి. ఆ సుశీల గారి ఇంట్లో ఉన్న పెద్ద ఇల్లు ఇదంతా మనదేం కాదు, ఆవిడ కారు ఫియట్ కారు ఎక్కి నేను పెడుతున్నానంటే ఈ కారు మనది కాదు అనే జ్ఞానం అప్పుడే ఉండేది నాకు. సాధారణంగా అలాంటి వ్యామోహాలు పడతారు. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చూసి అక్కడే మనం కలిసి ఉండడంతో ఉన్నదండి.
అందుకని వెళ్ళిపోయి ఎక్కడైనా మన జాబ్ చూసుకోవాలి అని నేను ఒక 2 ఏళ్ళు ఉన్నాక నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఇక్కడ మనం ఏమి చేయలేము, డబ్బుకైతే వీళ్ళు జీతం బాగానే ఇస్తారు అని. అప్పుడు వచ్చేసేటప్పుడు రైల్వేకి దానికి అప్లై చేశాను. అప్లై చేస్తే అప్పుడు పాపం చాలా సుశీల గారి హస్బెండ్ కూడా రామ్మోహన్ రావు గారు, ఆయన అంటే ఈ మా రాజ్యం గారు అని చెప్పాను, ఆవిడ బ్రదర్. నీకు ఎంత వస్తుంది స్టేట్ గవర్నమెంట్లో జీతం చెప్పు. 300 వస్తుంది, మహా వస్తే, అంతకంటే రాదు కదా. నేను 1000 రూపాయలు పంపిస్తాను నీకు, ఉండిపోయి అంటే. లేదండి, నేను మా బ్రదర్స్ నా దగ్గర పెట్టుకుని, నా దగ్గర కింద 2 ఉండేవారు. ఇప్పుడు వేదవతి హస్బెండ్ ఒక కుమారం ఒకడు, సొంత ఒకడు. వాళ్ళు నా దగ్గర ఉండి వాళ్ళైనా చదువుకోవాలి, నేను వేరే ఉద్యోగం సంపాదించుకుంటే నా దగ్గర ఇలా కుదురుతుంది నేను మొత్తానికి ఏదో వాళ్ళతో చెప్పేసి వచ్చేసాను. అప్పుడు ఆర్టీసీలో వచ్చిందా? అప్పటికి ఇంకా నాకు ఆర్టీసీ రాలేదు. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చాను 62లో. అక్కడి నుంచి వదిలేయగానే ఇక్కడికి వచ్చా. ఇక్కడ వందే మాతరం గారు తెలుసా? తెలుసా? ఆవిడ మా అమ్మగారికి సిస్టర్. ఆవిడేమో రావే మా హైదరాబాద్ పంపించు, జానకి ఏమైనా ఉద్యోగం చూస్తానంటే వచ్చాను. వస్తే ఏం జరిగింది, ఇక్కడ గాడేపల్లి జగన్నాథం గారు మాకు అదే శారదాశోక్ గారి మామగారు, ఆయన మా బాబాయ్ గారు అవుతారు, మా పిన్ని గారి హస్బెండ్. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ ఇక్కడ బాగా మంచి పొజిషన్స్లో ఉండేవారు. నేను వెళ్ళగానే డాక్టర్ కామేశ్వరరావు గారు అని గాడేపల్లి ఇప్పుడు ఉన్నారు. ఆయన దగ్గర చిన్న ఆయన బాగా అప్పుడు 30 ఏళ్ళు టైం అతనికి. ఆయనకి ఏంటి, ఈ అమ్మాయి గురే ఉద్యోగం కావాలరా, ఎలా అయినా సరే ఎక్కడ ఇస్తావో నాకు తెలియదు అన్నారు. ఈయన జబర్దస్త్ మా జగన్నాథం బాబాయ్ గారు ఎవరినైనా సరే ఒరే ఏమిట్రా అనే పరిస్థితి ఉండేవారు ప్రకాశం గారి టైపులో. అంటే ఏమిటంటే ఈయన SLC పాస్ అయింది. అతను హెల్త్ ఆఫీసర్గా ఉండేవాడు, MBBS మెడికల్. అందులో మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అని ఒక చిన్న యూనిట్ ఉండేది. దాంట్లో నాకు వెంటనే ఒక టైపిస్ట్ పోస్ట్ ఇచ్చాను. అప్పుడు నేను మెడ్రాస్లో ఉండగాను టైప్ రైటింగ్ వెళ్ళి వచ్చేదాన్ని. వచ్చి అక్కడ పరీక్ష రాశా, లోయర్ పరీక్ష. అది చూపించి SLC చూపించి అక్కడ ఇచ్చారనమాట. ఇస్తే ఏం జరిగింది, బాగానే వచ్చేసేటప్పటికి మంచిగానే ఉద్యోగం అది ఇదైతే ఒక 6 నెలలు జమ్ ఝకారా అని నడిచిపోయింది. ఆనందంగా ఈ లిబర్టీ డౌన్లో దిగడం వెళ్ళడం అవన్నీ అప్పుడే ఓల్డ్ హైదరాబాద్ 62-63. అప్పటికి మీరు రాయడం మొదలు పెట్టారా, ఇంకా మొదలు పెట్టలేదు? అప్పుడు అంటే భయంగా రాసేదాన్ని కానీ పబ్లికేషన్కి పంపేదాన్ని కాదు. అప్పుడు ఇది అవుతుండగానే నేను జగత్కి ఒక 2 ఆర్టికల్స్ పంపించాను. చందూర్ గారు అంటే ఉత్తరానికి అని. అప్పుడు ఈ వార్ వచ్చింది సందర్భంలో ఉత్తరానికి అని చెప్పి ఒకటి, తర్వాత మనోగతం అని ఒకటి, స్కెచెస్లా ఉంటాయి అన్నమాట. ఆ 2 ఆయన పబ్లిష్ చేశారు. పబ్లిష్ చేయగానే నాకు మంచి ఉత్సాహం వచ్చింది, అది పర్వాలేదు మనం రాసి పంపించవచ్చు అని. ఈ లోపల ఏం జరిగింది, ఈ ఇన్స్పెక్షన్ వాళ్ళు వచ్చి ఈ మలేరియా ఎరాడికేషన్ దాంట్లో నాది చెక్ చేసి ఈ అమ్మాయికి అండర్ ఏజ్ ఎలా ఇచ్చారు ఉద్యోగం అన్నది. అంటే పాప ఆఫీసర్గా రాఘవేంద్రరావు గారు అని ఈయన ఫ్రెండ్ అనమాట, పిలిచి నేను ఇప్పుడు నిన్ను రిమూవ్ చేయకూడదు, రిమూవ్ చేయడానికి రీజన్ లేదు, ఎందుకు చేసావంటారు, ఇలాగ పట్టుకున్నారు కాబట్టి రిమూవ్ చేసావంటే ఎందుకు అసలు అపాయింట్ చేసావంటారు, కాబట్టి అమ్మ నువ్వే రిజైన్ చేసేయి, నీ తను రిజైన్ చేస్తే ఈ కేసు ఎక్కడితే వెంటనే నువ్వు ఒక 6 నెలలు పోయాక నీకు కరెక్ట్గా 18 years కంప్లీట్ అవుతాయి, నువ్వు వస్తే ఎక్కడైనా నీకు నేను ఉద్యోగం నాది పూచి నీకు ఉద్యోగం ఇస్తానన్న. సరే అని నేను ఇంతటికి మామూలుగా రిజైన్ చేసి ఇంటికి, అసలు ఏదైనా కొనాలు చేశాక వెళ్ళిపోవాలని ఉంటుంది ఎవరికైనా, ఇంటికి వచ్చేసి సరే అప్పుడు వీళ్ళందరూ పరిచయం, శ్రీకాంత్ శర్మయ్య సాహిత్యం అప్పుడు ఎక్కువగా ఈ జగతిలో పడ్డం, తర్వాత రాధన్ రాసుడు వీళ్ళందరికీ వినిపిస్తే బాగా విమర్శించేవారు. వీళ్ళందరూ ఏమైనా బాగుండకపోతే కథ రాసి వినిపించానంటే దాన్ని బాగా ఏడిపించారు, ఇలా ఎవరైనా ఉంటారా ఇలా ఉంటారా అలాగని. అది మీకు మొదలెట్టగానే విమర్శలు మొదలయ్యాయా? విపరీతంగా మొదలయ్యాయంటే సరే ఏదో అలా నడుస్తుంది. మామూలుగా 65లో నేను ఆ చందూర్ గారిది వేశాక ఆయన పాప మళ్ళీ తర్వాత ఉత్తరం కూడా రాశారు, మీరు ఏం రాసినా పంపించండి బాగుంది మీరు పంపిస్తాను. మన తర్వాత ఇంతలోకి ఆర్టీసీలో ఉద్యోగంలోకి వచ్చాను. మా ఏజ్ ఇది ఆర్టీసీలోకి ఉద్యోగంలోకి వచ్చాను. SLC టైప్ రైటింగ్తోనే నాకు ఉద్యోగం వచ్చిందండి. ఆ తర్వాత ఏదో నేను మెల్లగా మిగతా అది మీరు ఫుల్ టైం రైటర్గా ఎప్పుడు, అంటే ఫుల్ టైం రైటర్ అంటే ఉద్యోగం చేస్తూనే 66 నుంచి ఫుల్ టైం రాస్తున్నాను కానీ చిన్న వాటికి దేనికైనా రాస్తాను. ఈ 70లో మాత్రం నాది ఫస్ట్ కథ పబ్లిష్ అయింది ఆంధ్రపత్రికలో. పైగా అప్పుడు కొన్ని అభిప్రాయాలు ఏమిటంటే చాలా బాగా రాయాలి కథ, మనలా ఎవరు రాయలేనంత గొప్పగా, ఇంట్లో విమర్శకులు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయాలి, భాష బాగుండాలి. రెండోది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ప్రేమ కథలు రాయకూడదు.
అనేమో ఎందుకు ఏమిటో అదంతా చాలా తప్పని అది ఇప్పుడు మొన్న కూడా మొదటి కథలు చూస్తే కనుక వర్గం మీద పేదరికము అవన్నీ- బాధలు ఇంటి కష్టాలు అవన్నీ ఆర్థిక ఉంటాయి. కష్టాలు తర్వాత రాశారు. ముసలి వాళ్ళు అయిపోయాక తాగి చూడడం ఇవన్నీ ఏమిటో నాకు మొన్న అదే నా పుస్తకం దీంట్లో కూడా రాశాను. అప్పట్లో అసలు లవ్ స్టోరీ అది ప్రేమ కథ రాయడం ఎంత కష్టమో నాకు అప్పుడు తెలీదు. ప్రేమ కథ ప్రేమలు బాయ్ మీట్స్ గర్ల్స్ రాయకూడదు, చిచ్చి అవన్నీ వేస్ట్ అని ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీతో బాగా ఇదైపోయి ఆ కథలు ఇది డౌన్ ట్రైడ్ ఇది అదే అని ఆలోచనలు అదే తప్ప మనం అందంగా ఏది మనం రాద్దామన్నా రాయాలి అనే ఆ ఇది లేకుండా పోయింది. ఆ తర్వాత అన్నీ కూడా నా కథలు చాలా వరకు ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక వాటిలో పడిన మల్లెల చాటును కానీ మనిషికి మరో మలుపు ఇవన్నీ కొంచెం పెద్ద తరహాగా అప్పటిలో రాస్తున్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటూ అలా పబ్లిష్ అయ్యాయి. 70 నుంచి ఒక 10 ఏళ్ళ పాటు చాలా కథలు రాశాను. 80లో వచ్చింది ఫస్ట్ పుస్తకం. నాకు ఫస్ట్ నేను రాసేటప్పుడు నాకు బాగా నా కథలు అందరు వీరాజీ గారు వేశారు, నండూరు రామ్మోహన్ రావు గారు వేశారు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వేశారు, ఆకాటి పాండరావు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళెవ్వరు నాకు పర్సనల్గా అంటే రామ్మోహన్ రావు గారు సుబ్రహ్మణ్య శర్మ గారు తెలుసు కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు పర్సనల్గా తెలియదు. అయినా కానీ చాలా ఎంకరేజింగ్గా పంపంగానే ఈయన రావికొండలరావు గారు కూడా వేశారు వనితలు. అలా 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 పబ్లిష్ అయ్యి 80లో ఫస్ట్ పుస్తకం వచ్చింది ప్రేమలేఖ. అదే మీరు మొదటి కథలను చూసినా తర్వాత ఇటీవల వేసిన సువర్ణరేఖ కథలను చూసినా మీరు హాస్యం చాలా బాగా రాయగలరు. కానీ ఎందుకు మీరు హాస్యాన్ని వదిలేశారనిపిస్తుంది మధ్యలో నాకు. మీ కథ మామూలుగా సీరియస్ కథల్లోనూ హాస్యం అక్కడక్కడ వస్తుంది. హాస్య కథలుగానే రాసినవి కూడా చాలా బాగున్నాయి, మంచి కథలు ఉన్నాయి మీవి హాస్యం మీద. అంటే కొంచెం వ్యంగ్యం ఛాయాదేవి గారు నాకు రాస్తే ఈవిడ వ్యంగ్యంగా చెప్పినవి చాలా అని ఏదో రాశారు ఆవిడ. అంటే మనకున్నదే లక్షణం తెలుస్తుంది బాగా. అదే అది అంటే అది దాని మీద కృషి చేయాలని మీకు ప్రత్యేకంగా అనిపించలేదు. హాస్యం రాసే స్త్రీలు తక్కువ కదా. అవునవును కరెక్టే. ఎందుకునో అలా కొన్ని వైపు అలా వెళ్ళకుండా ఉండిపోతాం, తెలియదు కూడా కానీ. చిత్రం ఏంటంటే నేను చాలా అప్పుడు 70లోనే నేను ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్గా కూడా సెలెక్ట్ అయ్యాను, లైట్ మ్యూజిక్ ఆర్టిస్ట్గా. ఇక్కడ విజయవాడలో. అంటే నేను పాటలు పాడడం మానేయలే. ఆఫీసులు వీళ్ళు మాకు కాంపిటీషన్లు పడితే బయట పడితే ఎక్కడ పడితే అక్కడ పాడుతున్నాను. ఏ ప్రోగ్రాం జరిగినా మా ఆఫీసులో ముందర నేనే ప్రార్థన పాడడం అలాంటి అందరికీ పాడతాను అనేది తెలిసేది. కానీ పాటని నేను మెయిన్గా తీసుకుని చేసే అవకాశం అస్సలు నాకు లభించలేదు. కవిత్వం రాశారు కదా. కవిత్వం కూడా రాశాను. మీ మనశ్శల్యాలు అంటే మీ కథల్లోకి వచ్చే ముందు అడుగుతున్నాను. మనశ్శల్యాలు మీరు రాసిన ఒకే ఒక కవితా సంపుటిలో నాయన కృష్ణకుమార్ గారు ముందు మాటలు చాలా బాగా అన్నారు, చాలా బాగా రాసింది. ఇంకా చాలా కవితా సంపుటిని ఆశిస్తున్నాను జానకి వాళ్ళ నుంచి అన్నారు. నిద్ర అనే కవిత చాలా మంచి కవిత. ఆవిడ చాలా ఆవిడ నాకు ఇంత చిన్నగా ఉండకూడదు జానకి. నేను ఆవిడ వచ్చి ఊరు కలిసా, నాకు పుస్తకం ఇలా ఉండాలి చక్కగా, ఏమిటి ఇంత ఈసారి నువ్వు మంచి పెద్ద పుస్తకం తీసుకొచ్చి నాకు ఇవ్వాలన్నా. ఎందుకు అలా డైవర్ట్ అయిపోయాను. మళ్ళీ కవిత్వం మళ్ళీ రాయలేదు. ఆ తర్వాత కొన్ని రాశాను, 5-6 ఉన్నాయి పబ్లిష్ అయ్యాయి కానీ మళ్ళీ బుక్ అది ఏం వేయలేదు. చిత్రం అంటే నేను పాట ఇంతలా పాడినా నేను పాట ఎక్కువ రాయలేకపోయాను. అడుగుదాం అనుకున్నా. కవిత్వం రాసిన వారు కొంచెం కష్టపడితే పాట రాయగలిగేవాడు. 2 విషయాలు అంటే, ఒకటి పాటకి కూడా ఇప్పుడు చాలా దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి చాలా వాహకం కావాలండి. ఇప్పుడు మీరు పాట రాశారనుకోండి, ఎవరో ఒకళ్ళు ట్యూన్ కట్టాలి, పాడాలి, దాన్ని బ్రాడ్కాస్ట్ చేయడమో లేకపోతే ఆర్కెస్ట్రా చేసి బ్రాడ్కాస్ట్ చేయడమో లేకపోతే వేదికలు చేసి పాడితే 2-3 సార్లు మీరు పాడే బాగుంది అంటే మళ్ళీ అలాంటి ఒక మామూలుగా ఉండే నీ పని నువ్వు చేసుకోవడం కాకుండా కొంతమందితోటి కలిసి అది ముందుకు వెళ్ళాల్సిన ఇది ఉంటుంది. శ్రీకాంత్ శర్మ గారు చాలా మంచి పాటలు రాశారు. ఆయన పాటలు అంటే ఇది వేరేగా చెప్పట్లేదు, ఆయన ఆల్ ఇండియా రేడియోలోనే ఉన్నారు. నిజంగా నేను ఆల్ ఇండియా రేడియోలో ఉంటే నా పాటలు కూడా అన్నీ వచ్చేవి. ఎందుకంటే రాసిన వెంటనే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎయిర్లోకి, ఆ అవకాశం వాళ్ళకు ఉంది. అంటే అంత మాత్రం బాగా రాస్తున్నా వెళుతుందని కాదు, బాగా రాయడం అనేది క్వాలిటీ అయినా అది వెంటనే వెళ్ళడానికి అక్కడ మీడియం బాగా చెప్పింది. అది అంచేతం చాలా పాట రాస్తే ఎవరికో షూటింగ్కి పంపాలి, అక్కడ వాళ్ళకి రకరకాల ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు కూడా మనకేదో చాలా ఫేవర్ జరుగుతుంది అనుకోవడం చాలా తప్పండి. చాలా జరగదు, ఆశించకూడదు కూడా, చాలా జరగదు, చాలా యాడ్వర్స్గా కూడా జరుగుతుంది. అది నాకు చాలా లోపల అనుభవం. అది
ఈ విషయం ఒకసారి శైలజతో మాట్లాడితే ఎస్పీ శైలజతో ఆవిడ ఇంటర్వ్యూ చేశారంటే కరెక్ట్ అండి. మన వాళ్ళు ఎంతో గొప్ప ఇదిలో ఉన్నారు కూడా మనకు అన్ని పరిచిన ఇదిలో అవుతాయి అనుకుంటాం, అలా అవదండి. హండిల్స్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే బలాని వాళ్ళ తాలూకు అనడం ద్వారా నీకు వచ్చే క్రెడిట్ ఉంటే ఉండదు, కానీ అది చాలా పనిచేసి నెగిటివ్గా కూడా అర్థం చేసుకునే పరిస్థితి. అందుకని నేను పాటలు పంపించడం, రేడియోలో సెలెక్ట్ చేయడం అవన్నీ కూడా చాలా వేగ్గా అయిపోయాయి. దానివల్ల కూడా నేను బహుశా కథ వైపు బాగా, కథ అంటే కేవలం మీకు మాత్రమే సంబంధించి మీరు రాసుకుంటారు, పంపుతాను, చదివినవాడు చదువుతాడు. అంటే పోయిటరీ రాస్తే పాపం అన్ని రాసిన ఏది కూడా పబ్లిష్ అయ్యాయి, మామూలు వచన కవిత. కానీ పాట అనేది నాకు ఏదో 4-5 పాటలు మా ఇంట్లో సరదాగా మా తమ్ముళ్ళు వాళ్ళు ట్యూన్ చేయడం, పాడడం అవన్నీ జరిగిన దాంట్లో ఎక్కువ చేయడానికి అసలు ఒక్కొక్క ఇప్పుడు డ్యాన్స్ ఉందనుకోండి, డ్యాన్స్ నేను ఒక్కదాన్ని చేసుకుంటా అంటే కుదరదు. దానికి వేరే సామూహిక కళలు అవన్నీ ఒక 5-6 ట్రూప్తో నిన్నే ప్రాణంగా పెట్టుకుని నువ్వే పైకి రావాలని కోరుతూ వాళ్ళు నీకోసమే అంకితం అయ్యేంతటి వాళ్ళు ఒక కనీసం 2 ముగ్గురైన తల్లులు, భర్తలు, అదో వాళ్ళు ఎవరో ఒకళ్ళు వెనకాల సపోర్ట్ ఉండాలి. అందుకని కూడా కొన్ని ఆర్ట్స్లో స్త్రీలు నిజంగా రాలి ఉన్నారు. నాటకం విషయం కూడా అంతే కదా, నాటకం కూడా మనం రాసేస్తే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎందుకే రాయరు, అది ప్రదర్శన అయ్యే వరకు దాన్ని తీసుకెళ్లేందుకు ఎవరో ఉండాలి, ఎవరో ఒకటి ఉండాలి. వాళ్ళని అదంతా ట్రూప్ వర్క్ చేయాలి, వెళ్ళాలి, అప్పుడు అప్రిషియేషన్ రావాలి, అప్పుడు మళ్ళీ వెయ్యాలి. ఇదంతా పెద్ద అందుకని మీరు కథలు, నవలలు మీ అది అలా వెళ్ళిపోయారంటే మనం అనుకునేది ఏదో రాయడానికి కంగారు పడుతూ ఉంటాం కనుక అలాగే కథలే రాశాను. నాకు కథలు కూడా కాస్త మంచి పేరే వచ్చింది, బాగా రాస్తుంది, కొత్తగా రాస్తున్నారు అది ఇది అనడంతో కథల వైపు ఎక్కువ తిప్పాను. తర్వాత విశాల ప్రపంచం అని ఒక నవల రాశాను చిన్నది, అది ఆంధ్రజ్యోతి డైలీలో సీరియల్స్ చేశారు 2 రామారావు గారు. ఆ తర్వాత కరిగిన హరివిల్ని ఒకటి రాస్తే నవల ప్రియదర్శిని అని ఆంధ్రజ్యోతి దానికి పంపిస్తే అందులో వచ్చింది. ఇలాగా అప్పుడు కొంచెం వచ్చి నెమ్మది తరంగి నేను ఇంకోటి ఏవో చిన్న రాస్తూ వచ్చాను. తర్వాత సగం రాసి పెట్టేసుకుని కనిపించే గతం మాత్రం ఇక్కడికి వచ్చాకే, అంటే ఇక్కడికి రావడానికి ముందర రాశాను, అంటే రిటైర్ కాకుండా రాశాను. తర్వాత ఇంకా అప్పుడే ఇంకా మానేద్దాం, ఇక్కడికి ఆంధ్రప్రభకి రావడం, పిల్లలు ఇక్కడే సెంట్రల్ యూనివర్సిటీ దాంట్లో ఉండడం. మా అబ్బాయి సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చాడు MA MPhil చేయడానికి. మా అమ్మాయి మెడ్రాస్ చేసేసి వచ్చి హైదరాబాద్ వచ్చి ఇక్కడ సిటీ కేబుల్ దేంట్లోనో వర్క్ చేయడం. సరే మనం కూడా అక్కడికి వెడదామని అప్పటికే నాకు చాలా ఇష్టంగా ఉండేది కాదండి ఉద్యోగం అంటే ఉండేదంటే చచ్చినట్టు చేస్తామనుకోండి డబ్బు. అందుకని VRS తీసుకున్నా. చాలా అందరూ పాపం చాలా బతిమాల, మా వాళ్ళు ఎవ్వరు మీరు ఎందుకు మానేస్తున్నారు, మీకు 2 ఏళ్ళు సెలవు ఇప్పిస్తాం, యూనియన్ వాళ్ళు కూడా పాపం 2 ఏళ్ళు సెలవు ఇప్పిస్తాం, మీరు హాయిగా పనిచేసి మళ్ళీ వచ్చేయండి, ఇంత మంచి ఉద్యోగం వదులుకోవడం అంటే. సో అకౌంట్ సూపరింటెండెంట్గా వద్దు అని అన్నారు. కానీ నేను వేరే పని చేద్దామని బాగా నాకు మనసులో ఇది అయిపోయింది. ఏమిటో నిజంగా మాకు పెన్షన్ గిన్షన్ కూడా ఏం లేదండి, చాలా దిలాసాతో వదిలేసి వచ్చేసాను. బతకలేకపోతాం వీళ్ళందరూ ఉన్నారు కదా అన్నట్టుగా. సరే వదిలేసా. అయితే మీ కథల వస్తువుల దగ్గరికి వస్తే, మీ కథల్లో నాకు కొంచెం అంటే అందరూ రాసినట్టుగా మీరు కుటుంబ సంబంధాలు బాగా రాశారు, చాలా ఎక్కువ రాశారు. కుటుంబ రాజకీయాలు చాలా బాగా రాశారు మీరు. అది కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఒక కుటుంబంలో రాజకీయాలు ఎలా ఉంటాయి నీకు స్పష్టంగా తెలియవు రాజకీయాలు, కానీ అవి జీవితాలు నాశనము చేస్తాయి, బాగాను చేస్తాయి. అది ఆ కోణం అది మీకు ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఏదో అనుభవం నుంచా, పరిశీలన నుంచా? మామూలుగా ఫ్యామిలీస్ అవి పరిశీలిస్తుంటేను, ఇప్పుడు మనకి కొన్ని చూస్తుంటే సినిమాల్లో కూడా పూర్వం సినిమాల్లో కూడా తోటికోడళ్ళు అనే సినిమా చూసారనుకోండి, పైకి కనిపించకుండా ఎంత లోపల ఆడవాళ్ళు నడిపే రాజకీయాలు గట్టిగా ప్రశ్నిస్తే ఏముంది నేనేమన్నాను అన్నట్టు ఉంటూనే అది వాళ్ళు ఎంత గొప్పగా పట్టారు. అలాంటి విజయం అనిపిస్తుంది. నిజమే, ఇలాంటి రాజకీయాలు మన ఇంట్లోనే చూస్తూ ఉంటాం. కానీ ఇంకా నన్ను అడిగితే నేను రాయాల్సినంత ఇంకా రాయలేదని ఇప్పుడు ఒకసారి అనిపిస్తాం. ఇంకా మీరు చాలా ఎక్కువ రాశారు నిజానికి, చాలా మందితో పోలిస్తే. తల్లి కూతుళ్ళ సంబంధంలో ఉండే రాజకీయాలు సైతం రాశారు. సాధారణ ఎక్కువ మంది రాయని సబ్జెక్ట్ అది. చాలా ప్రేమ అనుకుంటారు, చాలా తప్పది. వాళ్ళ అంటే అత్తగోడలకే తల్లి కూతుళ్ళకి మధ్య కూడా చాలా రకరకాల భేదాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అది రాసిన తర్వాత నేను RTC బేస్డ్గా కూడా కథ రాశాను. ఆ స్క్రాప్
అప్పుడు కొంతమంది నన్ను వచ్చి ఏమిటి అలా రాస్తారు, రాయకండి మీరు, అది స్క్రాప్ ఆక్షన్ వేసేటప్పుడు రింగ్ ఏర్పడి వాళ్ళే అక్కడే ఆ డబ్బుతోనే చేస్తారు, అవన్నీ రాస్తారండి బాబు. కానీ మా వాళ్ళు ఏం చేయలేదు నన్ను. నాకు తర్వాత పబ్లిష్ అయిపోయాక కొంచెం అనుకున్నాను. తర్వాత 2-3 ఫ్రెండ్స్ చెప్పారు, ఏంటి అలాంటివన్నీ బయట పెట్టకూడదు, అలాంటివన్నీ మనం రాయకూడదు, అదే క్లాసు అలాంటి కథల్లో అలాంటివి కొన్ని అక్కడ జరిగే విషయాలు, ఆఫీసుల్లో అకౌంట్స్ వాళ్ళకు వెనకాల ఉండే రాజకీయాలు చాలా ఉంటాయి కదా. అది చాలా మంచి కథ, అసలు చాలా ప్రతీకాత్మకంగా ఉంటుంది ఆ కథ. క్లాసు అది మాకు పువ్వులు, అది నిజంగా అదంతా జరుగుతుందండి. సూపర్వైజర్స్ పువ్వులు ఉండాలి, అయిన వాడికి వద్దండి, ఎందుకు అద్దరిదాగే మంచిది కదా అని గొడవ జరుగుతుంది. గొడవ జరిగితే వాడికి మాకు డిఫరెన్స్ ఉండాలంటే ఎందుకు డిఫరెన్స్ ఉండాలి అనేదాన్ని. మా మామగారు కూడా ఆ కథని మెన్షన్ చేశారు, గొప్ప సామ్యవాదం. లేదు, మంచి ప్రతీక కూడా వాడారు కదా. అలాగే ఇంకో కథలో కూడా ప్రతీకగా మీరు అనలేదు కానీ నిజానికి లిఫ్ట్ హెచ్చరిక అనే పేరు పెట్టారు దానికి. అది నిజంగా ప్లీజ్ క్లోజ్ ది డోర్ అనేది టైటిల్ పెడితే ఇంకా బాగుండేది. అంటే ఇంగ్లీష్ లో పెట్టకూడదు, దయచేసి తలుపు పోయండి అనొచ్చు. తెలుగులో మన లిఫ్ట్ లో వస్తుంటుంది కదా, 3 భాషల్లోనే వస్తుంది. అది కూడా అంతే అంటే ఆ ప్రతీకాత్మక ధోరణి మీ కథల్లో కొన్నిట్లో ఉంది, మీరు దాన్ని ఎక్కువ కొనసాగించలేదు, అది అనిపించింది నాకు. ఇంకా రాసి ఉండేవాళ్ళు ధ్వని అన్నది కొన్ని కథల్లో చాలా బాగా పండింది, ఆ ధ్వని అన్నది. ధైర్యమే నీ రోజుల్లో కూడా కొంచెం ఉంటుంది అమ్మాయిని. అందులో కూడా అంటే అన్ని సమస్యలు ఏంటంటే ఆఫీసులో కూడా చాలా రకాల అన్మ్యారీడ్గా ఉండి కొంచెం చక్కగా ఉండి ఫ్యామిలీని నడపడానికి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు వెనకాల ఎంత అల్లరి ఉంటుందంటే పాపం. అదే అందులో ధైర్యమే కావచ్చు అని చెప్పి ఆ భార్య కూడా వచ్చి మీరు వచ్చేసి మా ఇంట్లో ఉండండి, నాకేం అభ్యంతరం లేదని అడిగినప్పుడు ఈ అమ్మాయి రెగ్యులర్ అయ్యి చెప్తాను, బుద్ధి ఉందా లేదా నీకు, నువ్వు కూడా నీ కర్మ ఏం కాలేదని. అలాంటిది యాక్చువల్గా చూశాను నేను. పైగానండి రివర్స్లో ఆ అమ్మాయి వెంట ఎందుకు పడతావు నువ్వు అని అనకుండా, నీకు పెళ్లి కాలేదు కదా, వాడు ఉంచుకుంటానంటున్నాడు కదా, ఉండొచ్చు కదా అని చెప్పిన లీడర్స్ ఉన్నారు. అది మనం వింటే ఎంత కడుపు మండిపోతుందండి. నాకు ఆ అమ్మాయి పాపం నాకు అసలు ఇష్టం లేదండి, నాకు వాడంటే ఇష్టం లేదు, అసలు నాకు ఆ విధమైన ఇష్టం లేదు అంటే ఎవరు వినిపించుకొని అందరూ అతని వైపే పిచ్చివాళ్ళు అయిపోయి గడ్డాలు పెంచేసుకుని తాగేసి పడిపోయి చేసేటప్పుడు అతని మీద సింపతి. అది ఎంత ఆశ్చర్యం, రివర్స్ అనమాట. సాధారణంగా ఆడపిల్ల వైపు ఉంటుంది సింపతి, అక్కడంతా మాట ఏముందండి ఉంటే ఏమైంది, అలాంటివన్నీ చూస్తామండి బాగా. అనుకున్నా మా అబ్బాయి వాళ్ళు మోహనకృష్ణ వాళ్ళు కంప్లైంట్ ఏమిటంటే, నువ్వు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ ఉండగా చాలా వైవిధ్యం, చాలా వేరే థీమ్స్ రాసావు, నువ్వు తర్వాత వచ్చి రిటైర్ అయిపోయాక ఒక ఆడవాళ్ళకే కన్ఫైన్ అయిపోయావు, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ స్త్రీ పురుషుల సంబంధాల మీలో ఉండే రకరకాల విషయాలే రాసావు అని కంప్లైంట్ అనిపిస్తుంది అన్న. మీ దానిలో ఇంకోటి సాహసంగా మీరు రాసింది అనిపించేది నాకు, పెళ్ళైన తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకోవడం అంటే ఆకర్షణ ప్రేమ కలిగినప్పుడు పిల్లల్ని వదిలిపోయే స్త్రీల గురించి చాలా రాశారు. మీ నవలల్లోనూ కథల్లోనూ కూడా అటువంటి స్త్రీల సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఆ పాత్రలు. అటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారా అసలు సమాజంలో అన్నది నాకు ఒకటి సందేహం. ఇంకోటి దాన్ని మీరు సమర్థించరు, మీరు ఇటు కూడా తీర్పు ఏం చెప్పలేదు మీరు ఆ కథల్లో. అది ఆ థీమ్ రికరింగ్ థీమ్ లాగా కనిపించే కథల్లోనూ ఉంటుంది, దేవకి వాళ్ళ అన్నయ్య ఆ నవల్లోనూ ఉంటుంది, ఈ నవలన్నీ. అది నాకు నిజంగా కనిపించే కదా. తర్వాత అది చాలా ఇష్టమైంది, ఎందుకంటే యాక్చువల్గా మనం పర్సనల్గా ఇది ఆన్ ది రికార్డ్ కాకుండా ఆఫ్ ది రికార్డ్ చెప్పాలేమో, చెప్తాను ఎప్పుడైనా. మనం వాళ్ళని కలిస్తే వాళ్ళు మనకి వేరే విధమైన రిలేషన్తో ఉన్నవాళ్ళు, కానీ వాళ్ళ రిలేషన్ ఇప్పుడు సమాజంలో మనం చెప్పేది కాదు. అలా ఉండేవాళ్ళు నాకు కలిసినప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది, కానీ అది నిజం. కానీ ఇప్పుడు మనకి ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ ఒక మ్యారేజ్ని స్ప్లిట్ చేసేసుకుని వేరే వాళ్ళతో వెళ్ళిపోయి వాళ్ళ పిల్లల కంటే ఈ పిల్లలు ఆ పిల్లలు ఎప్పుడు కలవరేనేమిటి, కలిస్తే ఎలా ఉంటుంది, కలవరని మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతున్నారు, యూనివర్సిటీలో చదివేసుకుంటున్నారు, ఫలానా వాళ్ళు అంటే మదర్ ఒక్కటి అవ్వచ్చు, ఫాదర్ ఒకళ్ళు అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి అని నేను చాలా కొన్ని నా పర్సనల్ అనుభవాల వల్ల కూడా ఇవి కూడా మరి నాకు దేవకి అక్క దాంట్లో వాసప్రభావత్ గారు చాలా బాగా రాసావు కానీ చాలా చెత్త థీమ్ తీసుకున్నావు అని చెప్పారు వాడు. వాసప్రభావత్ చాలా ఏమో చాలా బాగా రాసావు, ఎంత బాగా రాసావు, కానీ ఆ వెధవ థీమ్ ఏమిటమ్మా, ఆ దిక్కుమాల థీము చెత్త తీసుకున్నావు, నువ్వు మంచి థీమ్ తీసుకురాయి, ఎంత బాగా రాసావు అంది.
ఆవిడది కాంప్లిమెంట్గా తీసుకోవాలో అంటే నేను చెప్పాను కదా ఇందువల్లే వస్తుంది ఆ విమర్శ. పిల్లలున్న అమ్మాయి పిల్లల్ని వదిలేసి ఇంకొక అతన్ని ప్రేమించి అతనితో లేచిపోవడం, వెళ్ళిపోయింది అన్నది ఆ తల్లిని సమర్థించవచ్చా, ఆ తల్లిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చా అనే దాని మీద చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దమయంతి కూతురు కూడా అదే సత్యవతి కథ మీద కూడా అందుకే అంత చర్చ జరిగింది. మీరు ఆ థీమ్ తో మీరు అంత ముందే కథలు రాశారు. నిజానికి అంతకుముందు చాలా కథలు రాశాను, చాలా కథల్లో ఉంది ఆ థీమ్. అవునవును. ఇందులో వెళ్ళిపోవడం మీద నేను దేవకాళ అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ కలిసినప్పుడు అలాంటివి ఎన్నో జరుగుతాయండి. నేనే యాక్చువల్లీ ఐ ఫేస్డ్ ఇట్, ఒకళ్ళ గురించి కాదు. అందుకనే నాకు మనసులో నిజంగా ఇలా ఉండదని. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు రికార్డింగ్ కూడా చెప్పకూడదు, కానీ మనకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పూర్వాశ్రమంలో, తర్వాత ఇప్పుడు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళంటే ఇష్టం ఉండదు, వాళ్ళంటే ఇష్టం ఉంటుంది అనేది కూడా చాలా తప్పు, రాంగ్ ఆర్గ్యుమెంట్. ఆ పరిస్థితుల్లో వాళ్ళకున్న అప్పుడుకుండే మానసికమైన స్థితిలో వాళ్ళు వచ్చేస్తారు. కానీ వీళ్ళందరూ మనకు అక్కర్లేదు, వీళ్ళు ఎదవలా అనే అనుకోరు వాళ్ళు, అలా అనుకో. మొన్న జి లక్ష్మి అనే ఆవిడ ఒక ఆర్టికల్ రాసింది, భర్త ఎవరినైనా చూసుకుని వెళ్ళిపోయి భార్యను వదిలేస్తే భార్య బతుకుతూ ఉంటుంది అలాగా. వాడు కొన్నాళ్ళ పైగా ఆవిడ పోవడమో లేకపోతే ఆవిడ తిరస్కరించడం జరిగా వాడు వచ్చేయడానికంటూ ఒక ఇల్లు ఉంటుంది. వాడు మామూలు భార్య దగ్గరికి వచ్చేస్తాడు. వాడు భోజనం గీజనం అంతా వాళ్ళు మాట్లాడు వాడికి కావాల్సిన సౌకర్యాలు సరే. అలాంటి వసతి ఆడవాళ్ళకి ఎందుకు లేదు? వెళ్ళిపోయిన భార్యకి మళ్ళీ వెళ్ళిపోయిన భార్య మళ్ళీ వచ్చాను, అయిపోయింది, ఓ 40 ఏళ్ళు ఉన్నాను, ఇప్పుడు నేను సరే ఇక్కడ నాకు సాగట్లేదు, వెళ్ళిపోదాం అని ఆవిడ ఎందుకు మామూలుగా ఉండే భర్త తన ఓన్ హౌస్ అంటే ఓన్ హౌస్ ఉందా ఆడవాళ్ళకి? అంటే నువ్వు వచ్చేయడానికి నీకు ఇల్లు ఉందా? అలా మరి బాగా రాసింది ఆవిడ. అది ఎందరు ఏ నాన్నలు ఎక్కడ కూడా, ఈవెన్ నేను వెస్ట్రన్ లిటరేచర్లో కూడా ఎక్కడా కూడా వెనక్కి వచ్చేసింది అనే పరిస్థితి చూపించలేదు. వెనక్కి వచ్చేస్తే చచ్చిపోతారు వాళ్ళు, ఏదో చేసి చంపేస్తారు. మాలపల్లి నవలలో కమలకి అదే అవుతుంది. అంతే అంతే అంతే. చెల్లెల కట్టలో రత్నావళికి అదే అవుతుంది. అలా రాస్తారు. అది కొంచెం నాకు మీరంటమే కాదు, నాకు కూడా ఆ బయాస్డ్గా అదే దాంట్లో వెళ్ళిపోతున్నానేమో అని కూడా ఉంది. అందుకనే ఇప్పుడు ఒకటి మొదలుపెట్టి దానిలోకి వెళ్ళకూడదని వేరే కొంత అంటే ఒకటి మీరు ఈ ద్వంద్వ నీతిని, ద్వంద్వ విలువల్ని చాలా చోట్ల ప్రశ్నిస్తారు. ప్రతి దానిలోనూ న్యాయం అన్నది పురుషుడు కోటి స్త్రీ కోటి ఉండేది. అది చాలా దానిలో థీమ్, అది చాలా ఎంత రాసినా తరిగిపోని సబ్జెక్ట్ నిజానికి. అందుకే దాని మీద కూడా చాలా మంచిగా రాశారు. అట్లాగే మనిషికి మధ్య స్నేహం అని కూడా ఒక మంచి కథ రాశారు. స్త్రీ పురుషుల మధ్య స్నేహాన్ని గురించి కూడా. అంటే ఏంటంటే ఆడవాళ్ళగా కలిస్తే ఇంకంతే అదే అనే ఒక ఇంప్రెషన్ అనమాట. నాకు పర్సనల్గా కూడా ఆఫీసులో మాట్లాడేటప్పుడు ఒక పెద్ద ఆయన ఒక రైటరే, వాళ్ళిద్దరూ వెళ్ళారటండి, కూర్చుని చేశారండి. అంటే నేను అన్నాను, ఏదో డిస్కషన్ చేస్తున్నాడు, అతను రైటరే. వాళ్ళు వెళ్ళి కూర్చుని ఏదైనా మాట్లాడుకున్నారంటే ఇంకా అంతేనా అండి? వాళ్ళిద్దరూ శారీరకంగా అందులో ఇదైపోవడానికే వెళ్ళారని అనుకుంటాను. అంటే ఏమన్నాడు తెలుసా అండి, వాళ్ళిద్దరూ ఆడమగ అందులోకి వెళ్ళారంటే అక్కడ అందుకు వెళ్ళకపోతే భగవద్గీత చదవడానికి వెడతారండి అన్నాడు. అంటే అంటే దానికి వాళ్ళ ఇంప్రెషన్, మగవాడు అనేవాడికి ఆడవాడు అసలు నేను ఎంప్లాయీగా అపాయింట్ అయిన కొత్తలో అసలు మాతో మగవాళ్ళు మాట్లాడేవారు కాదండి. ఏదైనా మామూలుగా అఫీషియల్గా కూడా మామూలుగా వస్తున్న హలో అనడం కానీ పలకరించడం కానీ ఏం చేసేవారు కదా. ఏదైనా పేపరు బిల్లు పంపించాలంటే పీను పంపించి జానకి బాల గారికి ఇచ్చేయండి అది చేసేటండి. అలా ఉండదు. మా ఆఫీసర్లు కూడా తలకాయ ఎత్తకుండా మాట్లాడేవారు. అలాంటి వ్యవస్థలో తక్కువ ఉండేవాడు ఆడవాళ్ళు. అందులో ఆర్టిస్టులు ఎందుకు ఉంటారు, 4-3 ఉంటారు మొత్తం పెద్ద ఆఫీసులు. అందులో కొంచెం సరదాగా ఇదిగా ఉంటారు. చాలామంది అనుమానంగా కూడా ఉంటుంది, ఈవిడ వస్తామా అందరితో నవ్వుతూ మాట్లాడే కదా. అవునవును, నేను ఈవిడ అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది, ఎవరితోనే ఏమన్నా ఉండకుండా ఎలా ఉంటుంది అది నవ్వుతూ మాట్లాడేవాళ్ళు. ఎవరు ఉండాలంటే సాధారణంగా అప్పట్లో భర్త వదిలేసేసి పిల్లల్ని పెంచుకోవాల్సిన పరిస్థితిలో, దురదృష్టకర పరిస్థితిలో ఉంటే ఉద్యోగానికి వస్తుంది, లేదా విడో అయితే ఉద్యోగానికి వస్తుంది. ఇంతే తప్ప మామూలుగా అన్నీ బాగుండి ఉద్యోగం రావడం ఏంటి, వచ్చినా ఇలా ఉండడం అలా ఉంటుంది అన్నమాట. అందుకని అది కొన్ని థీమ్స్ నిజమేనండి, మంచి చాలా ఉన్నాయి మంచి థీమ్స్. అంటే స్త్రీలు స్వేచ్ఛగా ఉండలేకపోవడానికి ఎన్ని రకాల అంటే కనిపించని కట్టుబాట్ల గురించి మీరు చాలా కథల్లో రాశారు, నవలల్లోనూ కథల్లోనూ కూడా. కనిపించదు అది ప్రత్యక్షంగా, ఇది కట్టుబాటు నియంతృత్వం లాగా అనిపించదు, కానీ అది అదే. అవును, అదే 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 అది అంటే అలా ఏదో కొన్ని వయసుల్లో పడిన ఇంప్రెషన్స్ అట్లా వదలకుండా ఉంటాయి అనుకుంటా. అలా కొన్ని మనసు మీద చూడండి, చిన్నతనంలో
15, 16, 20 ఏళ్ల లోపున కొన్ని ఇంప్రెషన్స్ పడితే అది మొన్న కూడా ఎక్కడో చదివాను ఇంగ్లీష్ తింటాం, ఆ ఇంప్రెషన్ చాలా ఇదిగా పడిపోతుంటా, ఘాటులాగా. నువ్వు ఎక్కడికి వెళ్ళి తిరుగుతూ ఏం చేస్తున్నా అక్కడికి వచ్చి ఆగిపోయే ఒక మనసు స్థితి ఏర్పడే అవకాశం ఉందని నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది, ఇంకా వెధవది అని. కానీ ఇప్పటికీ అదే చూస్తుంటే అరే మనం ఇంత రాసినా ఇంకా ఇది అంతా సత్యవతి కూడా అదే అంది, ఎంత రాస్తే అవుతుంది ఇది, ఎంత రాసినా ఉండే ఇలాగ ఉంటున్నాయి అని. నిజమే, ఎంత రాసినా మనం మన మన చేతిది మన 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 మనసులో ఉండే భావాన్ని చెప్పడమే తప్ప అక్కడ ఏమన్నా వస్తుందంటే ఎంత తాగి కొట్టి తిట్టి అంతా దాన్ని చేస్తున్నా సరే చిట్ట చివరికి వాళ్ళు ఎంతైనా మొగుడు కాకపోతాడా అమ్మా అనే అంటే ఇంక నువ్వు ఆ డైలాగ్కి ఏం సమాధానం చేస్తారు. అవును, వాడు కొట్టి తిట్టి తిడుతున్నాడు ఏంటంటే కూడా ఏదో కొడతాడు మొగుడు అన్నాక. అలాగే కాకుండా మీరు ఆల్మోస్ట్ మ్యారిటల్ రేప్ అనే పదం వాడకుండా తర్వాత స్త్రీవాదులు వచ్చాక ఆ పదాన్ని వాడారు, కానీ దాని గురించి మీరు రాశారు అంతకుముందు స్త్రీకి ఏమాత్రం ఆసక్తి లేనప్పుడు కూడా మగవాడు ఎలా దౌర్జన్యం చేస్తారు, భర్త భార్య మీద చేసే లైంగిక అత్యాచారం లాంటిది, దాని గురించి కూడా నిజానికి చాలా మంది కంటే ముందు మీరు రాశారు. అటువంటి భర్తల నుంచి వచ్చేయడానికి ఆడపిల్లలు పడే కష్టాలు అవంతా కూడా రాశారు. అంటే మీరు మీ పరిశీలనలో మీకు ఇట్లాంటివి బాగా తరచుగా కనిపించాయా? అవును, చాలామంది పాపం ఆడవాళ్ళు చిన్న చిన్న పిల్లలుగా పెళ్ళిళ్ళు అయిపోయి వచ్చేస్తారు కదండి, మన పక్కళ్ళల్లో అట్లా ఇట్లా ఉన్నవాడికి వాళ్ళకి వేరే వేరే ఇంట్రెస్ట్లు ఉంటాయి, చాలా హుషారుగా ఉంటారు. కానీ మొగుడు దగ్గరికి వచ్చేవాడు చాలా గొడవ అయిపోతుంది, ఎందుకంటే వాడికి అసలు ఇలా ఉత్సాహంగా ఉండడం. అందుకనే వాళ్ళు పెళ్లి చూపులో పాట పాడమంటారు కానీ తర్వాత పాడమని బాగా అన్నారు. పెళ్లి చూపులు ఏదో నీకు పాట ఎందుకురా, నోరు ముసుగు, నీకు వంట చేయడం వచ్చా, వంకాయ కూర వచ్చా అని అడుగు, ఓకే, అలాగే పాట పాడించండి అని, చదివించండి అని, తర్వాత అన్నివ్వకుండా పాట పాడుతుందని కూడా తెలియకుండా. అంత హిపోక్రసీ ఉందండి మన సమాజంలో. మన దాంట్లోనే చాలా ఎక్కువ. అంటే నార్త్లో ఇంకా ఘోరం అనుకోండి, కానీ మన తెలుగు వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ. కొంచెం హుషారుగా ఉందంటే ఇప్పటికీ చూడండి మీరు మగవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు దాంట్లో కొంచెం హుషారుగా ఏదైనా ప్రశ్నిస్తే బాబాయ్ ఆవిడ రేచురా అంటారు, ఆవిడతో మనం వేగలేనురా అంట, అమ్మో ఆవిడ చాలా అంటే ఏమిటి, అది ఒక యాడ్వర్స్గా ఉండే క్వాలిటీ. అంతేగాని ఆవిడ వ్యక్తిత్వంగా మామూలుగా ఆవిడ ప్రశ్నించడంలో తప్పే ఉంది అని కాకుండా అలా మాట్లాడడం, అలా ఎదిరి చెప్పడం అదంతా కూడా స్త్రీ లక్షణం కాదు, అది పురుష లక్షణం. దాన్ని ఆవిడ అడాప్ట్ చేస్తుంది ఏమిటనేది ఎక్కడైనా కలుస్తుంది. మామూలు ఇళ్లలో కూడా చూడండి, ఇప్పటికీ మనం అంత పెద్ద ఏం మారిపోలే, పెద్దగా అప్పర్ మిడిల్ క్లాస్లో కొంచెం చేంజ్, అది కూడా ఆర్థిక పరంగా చేంజ్ వచ్చింది. అంటే ఆడపిల్ల చదువుకుంటే మంచి ₹1,00,000 ఉద్యోగం చేస్తూనే చేంజ్ తప్ప మళ్ళీ తల్లి ఈ విషయాలు మామూలుగానే ఉంటుంది. అది అంతే. నువ్వు స్వతంత్రంగా ఉండాలంటే ఎందుకు, ఇంకోటి కూడా మీరు డీప్గా ఆలోచించండి. ఒక 50 ఏళ్ల క్రితం భర్త చూడకపోతే ఆవిడ వదిలేస్తే ఆ బాధ్యత ఎవరికి పడేది, పుట్టింటి పెట్టేవాడు అన్నగారులు తల్లి. అందుకని వాళ్ళు వీలైనంతగా నీ చావైనా బతికైనా అక్కడే, నువ్వేం చెప్పక నేరాలా అని చెప్పిన. కానీ ఇప్పుడు ఏమిటి, అది ఒకవేళ వదిలిపెట్టి వచ్చేసినా దాని జీతం దానికి ఉంటుందనే అదొక్కటేనండి. ఆర్థికమే చాలా కారణం. ఆర్థికంగా ఉంటే నువ్వు ఏం పర్వాలేదు. నిజంగా అందులో నాకు జీవన రాజకీయంలో కూడా నేను ఆ స్ట్రెస్ మీదే, ఉద్యోగం ఉంటే పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఉద్యోగం తీసుకొచ్చి తండ్రి చాలా మామూలు తండ్రిలా వాడు దానికి ఎంప్లాయ్మెంట్ చేసి పెళ్లి చేశాడు. దానికి వేరే కేసు బనాయించి దాన్ని ఉద్యోగం తీసేస్తాడు. ఉద్యోగం పోయింది కాబట్టి మీ అమ్మాయిని మీ ఇంటికి పంపించేస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం పోతే అంటే ఉద్యోగం ఉంటేనే, నేను ముందరే చెప్పాను కదండి, ఉద్యోగం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఉద్యోగం ఉందన్నారు పెళ్లి చేశారు, ఉద్యోగం పోయింది నా పోయింది. ఆ తర్వాత వాడు మళ్ళీ వీడి పాపం చాలా కష్టపడి ఆ ఉద్యోగం వేయిస్తాడు. అప్పుడు అమ్మాయి తిరస్కరిస్తాడు. అప్పుడు వచ్చాడు వాడు, రా వెళ్ళిపోదాం, మా అమ్మ రేపు మంచిది అంతే అంటే చచా పోపో అంటుంది. మంచి కథ, అది మంచి ముగింపు, అదే ఇంగ్లీష్లో శ్రీధర్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు, ఉమా శ్రీధర్. అక్కడ అంటే అక్కడ ఇండివిజువల్గా నిజంగా అక్కడ ఆర్థిక స్వాతంత్రమే, ఆత్మగౌరవం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. పాపం పూర్వకాలం వాళ్ళకి ఉండేది, వెనకాల తిట్టుకునేవారు ఏం చేయలేక. బయట పడిపోతే మరి తిండి గుడ్డ, పైగా అది కాకుండా రక్షణ, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. అందుకని అది అందుకు అప్పటికి ఇప్పటికీ కూడా చిన్న లేయర్ కొంచెం తేడా వచ్చింది, కానీ లోయర్ దాంట్లో ఇంకా అది లేదండి పాపం. ఆ కథలు కూడా మీరు చాలా రాశారు.
పనిపిల్లలు వాళ్ళ సమస్యలు, ఇంటి నుంచి పారిపోయిన 3 ఆడపిల్లలు వాళ్ళ కథ, అలాంటి కథలు కూడా మీరు రాశారు. అది యాక్చువల్గా జరిగింది నాకు. చూసేవాళ్ళు 3 ఆడపిల్లలు ఇంటి నుంచి ఆడపిల్లలు గుర్తునే వచ్చేసారు, అక్కడ నుంచి టచ్ ఆడుతున్నారు. ఏమిటంటే మేము వాళ్ళ ముగ్గురికి వెరీ బ్యాడ్ ఇదే ఎక్స్పీరియన్స్. వాళ్ళ తల్లిదండ్రులు కొడతట, పని చేయమని చేయదు, 3 కలిసి పారిపోయచ్చు విజయవాడ. అంటే ఎలాంటి ప్లేస్ చూడండి, ఒక గంట సేపు నువ్వు వాళ్ళని పట్టించుకోకపోతే ఎవరో ఒకళ్ళు వాడిని దాటించేసే పరిస్థితి. అప్పుడు నేను వీళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చాను. సమరం గారు వాళ్ళకి ఆశ్రమం ఉండేది, ఆ మైత్రి గారు ఉండేవారు పాపం. ఇలా ఏమిటండి అంటే చాలా మంచి పని చేసామమ్మా, నేను ఏం పర్వాలేదు, ఇంక వీళ్ళ తల్లిదండ్రులకు ఉత్తరాలు రాసి వాళ్ళని తెప్పించి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాం, ఒకవేళ వాళ్ళు ఏదైనా చేస్తే ఇక్కడ నుంచి మేము చదివిస్తాం అని కూడా చెప్తాం, అది అని వాళ్ళు పాపం. అంటే మనం అన్నీ అలా చేయలేము, ఎక్కడో ఒకసారి మనకు అలా సందర్భం పడుతుంది. కానీ చిన్న దాంట్లో చదువు ఉండదండి. ఇక్కడ కూడా ఎంత విద్యో తెలంగాణలో ఇప్పుడు ఈ పసుపు కుంకాలు, షాదీ ముబారక్లు వేస్ట్. ఎందుకు వాడు 15 ఏళ్ళ నుంచి మగపిల్లడు తిరుగుతూ ఉంటాడు ఆ ఇంటి చుట్టూ, దీనికి పెళ్లి కుదిరితే వాడికి డబ్బులు వస్తాయని. నువ్వు 18 ఏళ్ళు దాటాకే పెళ్లి చేసినా, నువ్వు ఎప్పుడైతే ఆడపిల్లకి పెళ్లి 50,000 ఇస్తానన్నావో అది ఎర చూపించడమే అయింది. అంతే, తల్లిదండ్రులకి ఎరే, ఆ పిల్లాడి తల్లిదండ్రులు కానీ పిల్లాడికి ఎరా. వాడెంత ఉంటాడు, వాడు 19 ఏళ్ళు అంతే కదా, వాడికి 50,000 వస్తాయి ఎలాగోదాడు. ఆ పెళ్ళి ఏమిటి, పెళ్లి తర్వాత కష్టం ఏమిటి, ఎప్పుడైతే డబ్బు ప్రవేశించిందో ఇంకా సంబంధాన్ని గురించి ఇది విష సర్కిల్ లాంటిది. సర్కిల్ లాంటిది. ఇప్పుడు ఈ విషయాల నుంచి బయటపడే కష్టం. నువ్వు ఎవడైనా 18 ఏళ్ళ లోపు పిల్లలు స్కూల్కి వెళ్ళాలని అంటే చెమడ లెక్కదిస్తాను అనమనని కేసీఆర్ గారిని. ఎవరైనా ఆడపిల్ల స్కూల్కి వెళ్ళకపోతే నాకు వెళ్ళలేదని తెలిస్తే నేను ఊరుకోను, నేను యాక్షన్ తీసుకుంటానంటే తప్పకుండా ఇప్పుడు ఈ పని పిల్లలు అందరూ అడతారు. ఇప్పుడు అందరూ పని పిల్లలే పాపం, తెలుసా. ఆ తల్లి మనం పని చేయించుకోకుండా కానీ ఎవరు చేయించుకోకుండా ఉంటున్నారు, వాళ్ళకి కూడేలా కొడుతుంది. కనిపించే గతం దానిలో కొంచెం అది అన్నిటికంటే పేరు వచ్చిన నవల, మీకు అవార్డు కూడా వచ్చిన నవల అది. దానిలో కథాత్మకత ఉందా, ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్ ఉంది అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది ఆ నవల చదివితే. మిగతా నవల్లో అనిపించలేదు కానీ ఈ నవల చదివితే అనిపిస్తుంది. ఉందా ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్ దానిలో? కనిపించే గతంలో ఉందండి, ఉంది కదా, చాలా ఉంది. చిన్నప్పుడు ఆ తర్వాత కొన్ని విషయాలు నాకు అర్థమవుతూ ఉండగా కలతపడిన సందర్భాలు అవన్నీ చెప్పాను కదా ఇందాక. మా మదర్ వేరే ఒక జీవితంలో ఎంటర్ అవ్వడంతో ఆవిడ చాలా కష్టాలు పడ్డాం దాంట్లో. అప్పుడు మేమందరం పుట్టి చెందినప్పుడు అందుకని చాలా వరకు అది ఉందండి. అంటే లాస్ట్లో నేను వాళ్ళతో బాబాయ్ గారితో వెళ్ళిపోయి చదువుకోవడం అదంతా కొంచెం కల్పితం, ఫిక్షన్ ఉంటుంది కదా, అదంతా నవలనే ఇచ్చేసాను. కాబట్టి బిగినింగ్లో అసలు అలాంటి అమ్మాయిల్ని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారు. అవును, మనకి ఇప్పుడు తల్లిని బట్టి కూతుర్ని ఆడది ఏదైనా చేస్తే ఆ కుటుంబ పరువు అవన్నీ మనకెందుకు మెడ చుట్టాలి. ఇప్పుడు నేను వెళ్ళిపోయానండి, నేను వెళ్ళిపోతే నా వరకే అది, నా ఫ్యామిలీకి అంతా అపకీర్తే ఉంది, అర్థం లేని విషయం కదా. కానీ అలాగే చేస్తున్నారు. నీ ఇంటి పరువు రోడ్డుని పెట్టావు కదా, నువ్వు మాకు అప్రతిష్ట తెచ్చావు, ఇవన్నీ ఏంటి ఇప్పటికీ సీరియల్స్లో డైలాగ్. అవునవును, అంటే సంస్కృతిని నిలబెట్టే బాధ్యత ఇప్పుడు ఆడపిల్లకి. బట్ట కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, బట్ట కట్టుకోవడం, నువ్వు మర్యాదగా ఉండడం, అంతవరకు చిన్న చిన్న రికినీలు డ్యాన్స్ చేస్తుంది. కానీ పెళ్ళవగానే చీర కట్టుకుని హారతి పడుతుందో వస్తుంది. అవును, అలాంటివి అన్నీ కూడా అంతే కదా అంటున్నారు. అవును కదండి, మరి పెళ్ళయ్యాక అలా ఉంటారు కదండి. అలాంటివన్నీ మనం చూసినప్పుడు చాలా ఉందండి అందులో. మీ కథల్లో నవలను బాగానే విమర్శిస్తారు. ఇంకోటి మీ కథల్లో నవలే నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే పాటలు ఉంటాయి. ఇప్పుడు పాటల ప్రస్తావన విపరీతంగా వస్తుంది. సరే త్యాగరాజు వస్తూనే ఉంటాడు, ఇప్పుడు చాలా వాటిలో త్యాగరాజు వస్తుంటాడు. ఆయన కాకుండా సినిమా పాటలు కూడా చాలా విరివిగా. రాగవల్లికి నవలైతే పాటల మీదే, అమ్మాయి పైకి రావడం అందులో అది చాలా బాగా తీసుకొచ్చారు. ఆ పిల్ల అదే పాటలు పాడే అమ్మాయి పైకి రావాలంటే ఎంత కష్టం ఉంటుంది. ఆ పాటల పోటీలు, దాని వెనకాల ఉండే రాజకీయాలు. అవును, బాగా పాడింది అంటారు కానీ ఇంకోటికి వస్తుంది ఫస్ట్ ప్రైజ్. అవును, ఎందుకంటే అది కలెక్టర్ గారు అమ్మాయో లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు అమ్మాయి అవడం, ఇలాంటివన్నీ సహజంగా జరుగుతున్నాయి. అందరూ అక్కడ తిట్టుకుంటూనే ఉంటారు కానీ ప్రైజ్ మాత్రం వాళ్ళకి వస్తుంది. అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అది రాగవల్లికి వాళ్ళు వార్త వాళ్ళు ఇప్పుడు అడిగితే కనిపించే గతానికి ఎందుకో చాలా పేరు వచ్చింది. చాలా అది వచ్చిన అమెరికా నుంచి కూడా ఎంతమంది రియాక్ట్ అయిపోయారో చెప్పలేను.
మీ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే నవల అదే. అదే. దానికి కన్ఫ్యూజ్ కదా. అది మొన్న కూడా అది చాలా మంది రోజుకు 4-5 నిమిషాలు ఆ పాపం అతని పేరు ఏంటి, సబ్ ఎడిటర్ వేదాంత శాస్త్రి, సూరి వేదాంత సూరి సార్. అతను చెప్పాడు రోజుకి కనీసం మీ నవల మీద 5-6 మెసేజ్లు వస్తాయండి మాకు అమెరికా నుంచి అని చాలా లైక్ చేశారు. బాగుంది. అందులో నా అంటే చిన్నపిల్లగా ఉన్న అక్కడ కూడా పాటలు పాడుతూనే ఉంటుంది, పాటలు పాడతారు. చిన్నపిల్ల వాడు కోట కొట్టుకెళ్ళి కూడా అవన్నీ చాలా పర్సనల్లే. కోట కొట్టుకెళ్తే వాడు పాట పాడితే పెడతాను, బెల్లం అంటే పాట పాడేసి కాదు సుమా కాదు సుమా అని పాట పాడితే వాడు బెల్లం ముక్కను శనగపప్పు పెడతాడు. అందులో కూడా ప్రేమలు పూసే చీమల లోపల పడితే చీమలు కాదు చీమలు. అవన్నీ నిజంగా మనకి అనుభవంలో వచ్చేవి అట్లాంటివన్నీ. నాకు తర్వాత నెక్స్ట్ చిన్నప్పటి నుంచి చాలా సినిమా అంటే ఇష్టం అండి. అది ఎందుకు ఇష్టం అంటే నిజంగా అంత సినిమా చూస్తూ పెరిగిన వాతావరణం ఏం కాదు, కానీ చూసిన ఒక్క సినిమా అయినా ఇంకా దానికి ప్రాణం పెట్టేది. మా ఇంట్లో మాకు తణుకులో ఉన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఈ థియేటర్స్లో హిందీ సినిమాలు 3 సెలవులు ఎంతో ఆడేవి. అప్పుడు కూడా పెడితే వాళ్ళు తీసుకెళ్ళేవారు. కథ ఏం అర్థమయ్యేది కాదు. మొన్ననే మయూర్ పంకి చూసేది అనుకున్నా, అవి 9 ఏళ్ల పిల్లప్పుడే ఎప్పుడు చూశాను, ఏమీ తెలియదండి. తూ క్యూ ముజిక్కులు ఆ పాట ఒక్కటి తప్పిస్తే అసలు ఏమి అది కూడా అర్థం తెలియదు. అయ్యో ఈ సినిమా అంతా చూశాను కదా నేను. అలాగా చాలా ఇష్టం. అందుకే మీకు సినిమాలు సినిమా పాటల్లోని వాటిని మీరు సాహిత్యంగా ఎలా మలిచారో చెప్పుకుందాం. ఇప్పుడు మీరు మొట్టమొదటిసారి వీణ పాటలను రాశారు. అవునండి, తెలుగు సినిమాల్లో వీణ పాటలు. అది పుస్తకంగా తీసుకురాలేదు కదా? అది పుస్తకంగా తేలేదండి. అది పుస్తకంగా చేసి పెట్టే భరాగా తీసుకున్నాడు. నేను చేస్తానన్నాడు, ఎక్కడ సుశీల పాటలు దేంటో పెట్టేసి నాకు పంపించానన్నాడు. కానీ తీరా వస్తే సుశీల పాటలు ఒక్కటి జిరాక్స్ తీసిందండి, మిగతా అందరివి మిస్ అయిపోయింది. అది ఒకసారి ఇలా ఏదో మాట్లాడుతుంటే పురాణం గారు మన ఇలాంటి మంచి సాహిత్యంతో సంగీతంతో మన తెలుగు సినిమాల్లో వీణ మీద ఒక పాట పెట్టడం అనే ఒక సౌందర్యభరితమైన సీను క్రియేట్ చేసేవారండి. ప్రొడ్యూసర్స్కి ఆ విధమైన ఇది ఉండేది, దర్శకులకు కూడా మంచి అవగాహన ఉండేది, మంచి సంగీతం ఉండేది. అందుకని వాళ్ళు కల్పించేవారు. చక్కగా పొద్దుగా చక్కగా ఉన్న ఒక అమ్మాయి పెళ్లి చూపులను లేకపోతే ఊరికేదో ఒక ఆనందదాయకమైన వెన్నెల రాత్రిని ఏదో ఒకటి పెట్టి ఓ పాట పెట్టేవారు. అప్పుడు చాలా బాగుండేది. అందులో సాహిత్యము మంచి సంగీతం బాగుండేవి. అంటే ఇదేదో బాగానే ఉంది, ఇది రాయకూడదు మీరు అన్నారు ఇలాగే మాట్లాడుతూ. ఇది బాగానే ఉంది, ఇదేదో మీరు చెప్తున్నది ఇదేదో బాగానే ఉంది, రాయండి చూద్దాం. అప్పుడు రాశాను నేను ప్రతి ఒక సినిమా. అప్పుడు ముందరే రాసి ఇది క్రాలకి ఆర్డర్లో చెప్పట్లేదు నేను, మీకు అటు ఇటు అవుతూ ఉంటాయని. అని ఇప్పుడు 2 మిత్రులు, మా ఇంటి మహాలక్ష్మి చంటో, అర్ధాంగి, డాక్టర్ చక్రవర్తి, ఎంత మంచి పాటలు ఉన్నాయో. తర్వాత పూజ, నర్తనశాల అన్నీ చాలా వాటిలో అది ఒక అందమైన సిచ్యుయేషన్ని చూపించడానికి ఒక అవకాశంగా వాడుకునేవారు. లేదా నీకు ఎలా ఇప్పుడు మీరు అందుకనే ఎందుకు చూడలేకపోతున్నారు, 24 గంటలు ఎక్కడో ఏ వెనకాల బ్యాక్గ్రౌండ్ గంతులే కదా, ఇది సిచ్యువేషన్గా ఉండవు కదా ఇప్పుడు. అందుకని మీకు దాని మనసు మీద ఇంప్రెషన్ కూడా మీకు ఏం ఉండదు దాని మీద. అప్పుడు నిజంగా ఇంత టీవీలో అవి లేకపోయినా ఒక్కసారి సినిమా చూస్తే అదంతా ఎంతో ఆనందపడు. అమాయకురాలంటే పాడదు నేను అనుకునే పరిస్థితికి పాడవేల రాధిక అంటే 2 మిత్రులని ఇలాగా అందరు కంఠస్థంగా ఉండేవి. పాడగలిగినా పాడలేకపోయినా అందరూ వాటిని చాలా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా సరే. ఈ క్రమంలోనే మీరు రాసిన చాలా మంచి పుస్తకం, నాకు బాగా ఇష్టమైన పుస్తకం కొమ్మ కొమ్మ కోకిలమ్మ, నేపథ్య గాయనుల మీద పుస్తకం రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు? నాకు అది ఏదో అంటే సుశీలతో మీకు అప్పటికే పరిచయం ఉందండి బాగా. సుశీలతో పరిచయం ఉంది, మిగతా ఊరికి దూరంగా అక్కడ. ఎందుకంటే నేను ఆవిడతో ఉండడం వల్ల నాకు ఎంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ని నేను కలవడం అంటే దూరంగా వెళ్ళి నాకు ఇలా మీ ఇవి ఇష్టం, మీ ట్యూన్స్ ఇష్టం, మీ పాటలు ఇష్టం అని నన్ను నేను పరిచయం చేసుకునే పరిస్థితి ఎప్పుడు కలగలేదు. అందుకు నాకు ఎవరితో ఫోటోలు కూడా ఉండవు. నేను రాజేశ్వరరావు గారితో కలిశాను, ఎంఎస్ విశ్వనాథన్తో కలిశాను, కేవీ మహాదేవన్తో, అంటే ఆవిడతో రికార్డింగ్కి వెళ్ళాను. కలిసానంటే నేనేం పెద్ద ఇది, కానీ వాళ్ళెవరూ నాకు తెలుసు అని చెప్పడానికి నాకు ఏ విధమైనటువంటి అవకాశం. ఇది విచిత్రమైన సిచ్యువేషన్ చూడండి. అది కానీ నాకు విపరీతం ఆ పాటలు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇంటికి వచ్చి అవన్నీ పాడేసుకుంటూ చేసి అలా ఉండేది. అలాంటప్పుడు నేను వీళ్ళకి ఉద్యోగం వదిలేసి వచ్చాక వల్గా గారు అక్కడ అస్మిత గారు రండి సరదాగా అంటే అక్కడికి వెళ్ళి మంచిగా కాబట్టి మీరు ఉండండి ఇక్కడ, మేము రచయితల ఇదని సంఘం రసం అని ఒకటి పెడదాం అనుకుంటున్నాం, ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే అలాగే ఉన్నాను.
కానీ అది బాగా సక్సెస్ అవ్వలేదు. ఎవరు రాకపోవడం, అందరూ మీటింగ్ పెడితే ఎవరు డిస్కస్ చేయడానికి, స్త్రీలు ఫెమినిస్టులు ఈ గొడవలన్నీతో చాలా వర్గాలుగా ఉండి ఓ వర్గం వాళ్ళు ఓ వర్గానికి రాకపోవడం దానదినా అది బాగా వెళ్ళా. ఆ టైంలో మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఆవిడతో అన్నాను, ఇలాగ నాకు ఇలా ఒక ఐడియా ఉందండి, ఇలా వాళ్ళందరి గురించి ఎక్కడా లేదు, నేను మ్యూజిక్ పరంగాను వాళ్ళ జీవితాల పరంగా కూడా అసలు వాళ్ళు అంతంత కోట్లు డబ్బు సంపాదించగలిగిన వాళ్ళు ఎలా నిజంగా తెర వెనక ఎలా ఉంటారు అన్నది నాకు ఐడియాగా ఉంటుంది. ఎప్పుడు ఎంత మంచి గాయనులైనా వాళ్ళ జీవితం మళ్ళీ ఈ పిచ్చి స్వామ్యం వ్యవస్థలోనే ఉండిపోయింది. మీరు అందరి గురించి అది బాగా తీసుకొచ్చారు పాయింట్. అదే అంటే ఆవిడ వెంటనే రియాక్ట్ అయ్యారు వాల్గా గారు. రాస్తారా, తప్పకుండా రాయండి అని. మేము మా అస్మిత స్పాన్సర్ చేస్తుంది, మీరు ఎప్పుడు వెళ్ళాలి ఏం చేయాలంటే పాపం నేను ఒక 2 సార్లు మెడ్రాస్ వెళ్ళాను. ముళ్ళపూడి వెంకటరమణ గారు ఇంట్లో ఉన్నా. వాళ్ళు నాకు శ్రీదేవి గారు బాగా తెలుసు. పాపం వాళ్ళు చాలా ఆవిడ భానుమతి గారు కూడా బాగా భాగ్యవతి గారు సారీ అది బాపు గారు వాళ్ళు అక్కడే ఉండి చేశారు. ఆయనే అపాయింట్మెంట్ కొంచెం తీసుకుంటే కేవీ రావు గారిని ఆయన అసిస్టెంట్ ఒక ఆయన ఆయన పెట్టి కారు మాట్లాడు వీళ్ళు పాపం పేమెంట్స్ అన్నీ చేశారు. చేస్తే చాలా అప్పుడు మాట్లాడితేనండి ఆ జిక్కి వాళ్ళు మాట్లాడినవి వింటే నిజంగా మీరు లీలా జిక్కి యమునారాణి ఇంకా చాలా మంది చేశారు, అందరినీ చేశారు. ఒక్క జానకినే కలవాలి. ఆవిడ నాకు 2-3 సార్లు అది చాలా బాగా రాశారు కూడా. వాళ్ళ అబ్బాయి చాలా బాగా చూసుకుంటున్నారు, అందుకని కలవనివ్వలేదు జాగ్రత్తగా. కరెక్ట్గా నా కోపం వచ్చి రాశాను. ఆ వ్యంగ్యం బాగా అర్థమైంది అందులో. ఎందుకంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏదో వచ్చారండి వాళ్ళ అమ్మగారి కోసం నేను పేరు చెప్పి ఇలా పోనీ నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఆవిడ వచ్చారంటే ఏమిటండి ఆవిడ చేస్తున్నది ఏమన్నా ఉపయోగకరమా, మా అమ్మగారు ఏం లేదు ఉట్టి ఎందుకు డబ్బు తప్ప ఏం లేని వాళ్ళు అంటే సరే నేను అయినా జానకిని కలపతే జానకి గురించి రాయలేనా అని శుభ్రంగా రాశారు. బాగా రాశారు కానీ ఈ పాయింట్ రాశారు మర్చిపోకుండా. అవునవును అంటే అబ్బో వాళ్ళందరూ అలా పాపం మిగతా వాళ్ళు లీల ఎంత బాగా మాట్లాడారో పాపం. కాఫీ అది ఇచ్చి మళ్ళీ అవి ఏవో కూడా పెట్టి కరకరలు కూడా పెట్టి అది చాలా బాగా మాట్లాడి చాలా జిక్కి వచ్చేస్తుంటే కూడా మళ్ళీ కొంచెం కూర్చోండి ఎండగా ఉంది మళ్ళీ కొంచెం కూల్ డ్రింక్ తాగి పెడదురు కానీ అందరి గురించి రాశారు. కృష్ణవేణి అలా పాడడం మానేసిన వాళ్ళు, స్వర్ణలత తక్కువ పాటలు పాడిన వాళ్ళు, మొత్తం అందరి గురించి అందరూ పాపం అందరికీ విషాద గాథలేనండి. అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఎవరు డబ్బు సంపాదించారు కానీ వాళ్ళు ఆ డబ్బుని పట్టుకుని ఒక కవచంలా వాళ్ళని పెట్టి వాళ్ళు డబ్బు సంపాదించే యంత్రంగానే చూశారు తప్ప వాళ్ళకి వ్యక్తి స్వేచ్ఛ కానీ వాళ్ళు హాయిగా ఉండడం కానీ ఎక్కడ లేదు. అందుకే ఓ చోట కూడా రాశాను వాడు రాత్రంతా దెబ్బలు తిని పొద్దున్నెళ్ళి హుషారు పాటలు పాడిన జిక్కి, పైగా పెళ్లి చేసుకునే గాయకుడు వాడు వస్తున్న ఆయన పెళ్లి చేసుకోగానే నాతో తప్ప ఇంకెవరితో డ్యూయట్ పాడదని అనౌన్స్మెంట్ ఇచ్చాడుకి జిక్కి కోసం ఘంటసాలను వదులుకుని ఏం రాజా పాడించలేరు కదా అంచేత అందరూ అటువైపు వెళ్ళిపోయారు. జిక్కిని వదిలేసేయి సుశీల్ పెట్టేసి అది కూడా వన్ ఆఫ్ ది పాయింట్స్. కెరీర్ పాడవుతుంది. తర్వాత ఈవిడ వెంటపడి మళ్ళీ అక్కడ కొంతమంది ఈవిడ ఇండివిజువల్ సాంగ్స్ అవి పాడించారు అనుకోండి విడివిడి పాటలు. అలాంటి వాడు తర్వాత ఆ ఆడపడుచులు ఆగడాలు అక్కడ కూడా ఉన్నాయంటే ఆశ్చర్యపోతాను. ఏదో బస్సులో కాదు వాళ్ళందరూ ఆరాధ్య గాయనులు మనలాంటి వాళ్ళందరికీ వాళ్ళ జీవితాలు కూడా మన జీవితాలలాగే ఉన్నాయి అనిపిస్తే మైక్ దగ్గర ఇద్దరు పక్కన నుంచుంటే ఆ పక్క గాయకుడు షర్ట్ తగులుతుందనో దగ్గరగా ఒకే మైక్లో పాడించడం ఏమిటని కంప్లైంట్ చేస్తే ఆవిడ జమునారాణి ఆడబడుచు ఆవిడంటే జమునారాణి దెబ్బలాడి ఏంటి అలా మాట్లాడతారు పక్క నుంచి పాడితే ఏమైంది మీరు బస్సులో ఎక్కితే బస్సులో ఎవరు ఎప్పుడు తగలరా అనేది ఆడండి. ఆ కోపం వచ్చి ఈవిని బాగా హింస పెట్టి అప్పటికి సెపరేట్ మైక్స్ ఇంకా లేవు. వాళ్ళ సౌండ్ కరెక్ట్గా ఇది అవ్వడం కోసం దగ్గరగా నేను అనేక రికార్డింగ్లకు వెళ్ళా. ఘంటసాల సుశీల పక్కన ఘంటసాల పిబి శ్రీనివాస్ పక్కన నుంచున్నాడు. ఒకప్పుడు వాళ్ళ ఇదయ్యా కలిసి పాడినప్పుడు దగ్గరగా ఉన్న వాళ్ళ చరణాలు అంటే కొంచెం జస్ట్ వీళ్ళు ఇలా అడ్జస్ట్ అయ్యి పాడేవారు. అవన్నీ అందుకనే అప్పుడు కలిసి పాడేవాళ్ళు కాబట్టి ఆ స్పిరిచువల్గా మానసికంగా ఉండే ఎక్స్ప్రెషన్ కూడా అందులో కలిసి ఆ డ్యూయట్లు బాగుంటాయి. ఇప్పుడు ఎవరు పాడి వెళ్ళిపోతున్నాం అంటే ఆ ఏడ్చినట్టే ఉంటుంది. అది తీర్థం ప్రసాదం బాగుండట్లేదు కదా. మీరు అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి రాయడం వల్ల మీకు తర్వాత ఎవరితో సమస్యలు రాయలేదా? మీరు కామెంట్లు చేశారు కదా, కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎవరు మాట్లాడలేదు ఎవరు ఇవ్వలేదు. ఈ కమలా చంద్రబాబు గారు ఆవిడ చూడండి మన
మల్లీశ్వర్లో జలజ ఆవిడ పేరేంటి, అదే కమల కమలాది. ఆవిడ వచ్చారు ఈ కొమ్మ నేను ఆవిడ దగ్గర ఆవిడ పుస్తకం వాళ్ళ పిల్లలందరూ ఆ ముందు మాట అంతా రాసి పంపించాను అనమాట. ముందర పుస్తకం పంపి ఆవిడ పాపం చాలా ఈ పుస్తకాన్ని నువ్వు వెళ్ళి తీరాలమ్మా అని పంపారండి మా పిల్లలందరూ. మీరు ఏమిటి ఇలా రాశారు, ఎంత బాగా రాశారండి, నిజంగా మా జీవితాలన్నీ అందులో ఉన్నాయి, చిన్న వ్యాసాలైనా సమగ్రంగా ఉన్నాయి ఆ వ్యాసాలు అని. అంటే ఎక్కువ ఇంకా రాయచము కానీ మళ్ళీ ఇది ఇప్పుడు వేద్దాం ఉంటున్నాడు బలరాము, ఇంకోసారి అంటే చేస్తాను. అంటే మీరు ఒక సంగీతం తెలిసిన వ్యక్తిగా చేసిన వ్యాఖ్యలు కూడా బాగున్నాయి అందులో. ఇప్పుడు సుశీల కంఠస్వరం ఎంత ఉచ్చ స్థాయికి వెళ్ళినా స్పష్టత పోదు సాహిత్యం పలకడంలో. జానకి ఇది పైకి వెళ్ళేసరికి పదాలు వినిపించవు సరిగ్గా. చాలా మంచి అబ్జర్వేషన్ అది. నిజానికి అది నిజం కూడా. అది వింటున్న వాళ్ళకి మనకు తెలుస్తుంది కదా. అట్లాగే జమునారాణిని గీతాదత్ శైలి, శంషాద్ బేగం శైలి అలా అని పోల్చడం, ఇవన్నీ కొంచెం సంగీతం తెలిసిన వాళ్ళే చేయగలిగిన. అంటే కొంచెం వింటూ అది. తర్వాత ఇప్పుడు ఈ అప్పట్లో జిక్కి బాగా హై పిచ్ పాడేది శృతి. నెక్స్ట్ జానకి చాలా హై. వీళ్ళు ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా తెలియని దీంట్లో హై పిచ్ పాడడం అనేది క్వాలిటీగా భావించి ఎక్కువ చూడు. మీకు కురువర అని వస్తుంది చూడండి ఇందులో. తర్వాత శీలవతి నీగతి అని అందులో నర్తనశాల అంత శృతి ఉంది కాబట్టి, అంత శృతి లేకపోయినా ఆ పాట బాగుంటుంది, నీకు ఇంకా బాగుంటుంది నన్ను అడిగితే అసలు ఆ సిచ్యుయేషన్గా దానిగా. కానీ ఏమిటి కూయించి పాటలంతా పాడి చేసి అప్పట్లో కొంత ఉండేది దక్షిణామూర్తి వాళ్ళు ఈ శృతి పిచ్చి. అందుకనే ఇప్పుడు సుశీల్ అయితే పిచ్చి పాడగలదు మంచి. ఆవిడకి అక్కడ కూడా ఒరిజినల్ వాయిస్ ఆర్టిఫిషియల్గా వెళ్ళకపోవడం వల్ల ఉండేది. క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు లీల సుశీల్ అంతా పాడలేదు, అందుకనే చాలా తొందరగా కూడా ఈవిడ గొప్పని డామినేట్ చేయగానే ఆవిడ కొంచెం వెనక్కి వెళ్ళింది. జిక్కి కూడా ఎక్కువ శృతి పాడుతుంది కానీ లాస్ట్కి వెళ్ళాడు కొంచెం రౌండ్గా అయిపోతుంది. అది కొంచెం అయినా ఆవిడ చాలా గొప్ప ఎఫిషియెంట్ గాయకుడు. అందరూ చాలా గొప్ప గాయకుడు, చాలా గొప్ప. అయితే మీరు ఆ తేడాలు కొంచెం తులనాత్మక పరిశీలన చేశారు, అది కూడా చాలా బాగుంటుంది. అంటే మీకు సంగీతం తెలుసు, సాహిత్యం కూడా తెలుసు కాబట్టి అది కనిపిస్తుంది అందులో. అది కనిపిస్తుంది. అయితే మీ తర్వాత రాగాల మీద కూడా రాస్తున్నారు. రాగాల మీద అంటే ఒక్కొక్క రాగంలో సినిమా పాటలు ఏమున్నాయి అన్న దాని మీద అది ఆ పుస్తకం వేస్తున్నారా, వస్తుందా? అది రాగరంజితం అని ఇప్పుడు ప్రింట్లో ఉందండి, ఇంకా రాలేదు. అదే వరప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రత్యేకం, అది చూసి చాలా బాగుంది, నేనే వస్తాను ఈ పుస్తకం. ఇట్లాగే వేయండి. అది ఏంటంటే దాని కాన్సెప్టు సినిమా పాట అనగానే లొల్లాయి పాట తప్ప దానికి క్లాసికల్ బేస్ ఏమి ఉండదు, దానికి తాళం రాగం ఒక ఇది ఉండదని ఒక సాధారణమైన ఇంప్రెషన్. కానీ అలా కాదు, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ సంగీత విద్వాంసులే, మ్యూజిక్ డైరెక్టర్స్గా వచ్చిన వాళ్ళందరూ కర్ణాటక సంగీతం మీద మంచి పట్టున్న వాళ్ళు, కాస్త కూస్త హిందుస్థానీ అది తెలిసిన వాళ్ళు, వెస్ట్రన్ మ్యూజిక్ను కూడా మిక్స్ చేయగలిగే టెక్నిక్ అది టాలెంట్ ఉన్నవాళ్ళు వచ్చారు. మొట్టమొదట సిఆర్ సుబ్రహ్మణ్యం వీళ్ళు, ఈవెన్ గాలిపించల నరసింహరావు. ఇప్పుడు అదే అన్నాను, సీతారాముల కళ్యాణం కూడా ఆయన గాలిపించల నరసింహరావు గారు ట్యూన్ అది. అది లేకుండా నీకు శ్రీరామనవమి గడదు, వాడి టీవీ వాడైనా అది వేయాల్సింది. అంత మంచి మంచి పాటలు వాడు పాడవే రాగమయ్యి అవి మంచి మంచి పాటలు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఈ జానపదాలు కాకుండా ఈ పౌరాణిక చిత్రాలు వచ్చినప్పుడు క్లాసికల్గా ఉండే సిచ్యుయేషను వాళ్ళు ఏం చేశారు, క్లాసికల్ రాగాన్ని తీసుకుని, మన క్లాసికల్ రాగాల్లో ఒక రాగంలో నిలబడి పాట కట్టలేనంత దురదృష్ట రాగాలు ఏం కాదు, చాలా మంచి రాగాలు. అవి వాటిని తీసుకుని వాళ్ళు అదే రాగంలో ఘంటసాల, పెండ్యాల వీళ్ళందరూ కూడా ఒకే రాగం తీసుకుని ఆ రాగంలో అద్భుతమైన పాటను కట్టి రాణించారు. అదే దాంట్లో ఆర్కెస్ట్రా అంతా కూడా చేసి. అలా చేయడానికి వాళ్ళకి రెండు రకాలు ఏంటంటేనండి, వాళ్ళకి అలా చేయాలనే ఆలోచన ఉండాలి, ప్రొడ్యూసరు యొక్క కోఆపరేషన్ ఉండాలి, స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళు మీరు మీ ఇష్టం వచ్చి చేయండి అన్నట్టు ఉండాలి. అంతేగాని మీరు అదేదో జనాన్ని లాగదండి, ఇది ఎక్కదండి, ఇది ఉండదండి అంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు, అప్పుడు చేయలేరు, కష్టమేం కాదు. అందుకని అలాగా వాళ్ళు ఏం చేశారంటే, పైగా అప్పుడు అదృష్టం మనకు మంచి స్వర్ణయుగం అంటారు కదా ఇప్పటికి. ఈ పురాణాల నుంచి మంచి మంచి సినిమాలు తీసేటప్పుడు వాటికి ఈ రాగాలతో పెట్టడం అనేది కరెక్ట్గా థీమేటికల్గా అది కుదిరింది. అందుకని ఈ మన వాళ్ళు కొంచెం లొలాయి పదాలు లాంటివి పెడితే జానపదాల్లో పెట్టేవారు. కానీ ఈ వచ్చేటప్పుడు మాత్రం ఈ పురాణాలు అన్నీ తీశారు కదండి ఆల్మోస్ట్ ఆల్, ఒక్కటి కూడా మిగిలిన రామాయణం పూర్తి అయిపోయింది, చాలా తీశారు అన్నీ కూడా చాలా బాగా. అవన్నీ కూడా వీళ్ళు ఏం చేశారంటే మంచి మంచి రాగాలు తీసుకుని
గంభీరంగా ఉండే రాగాలు తీసుకుని కట్టారు. రెండో విషయం ఏంటంటే అప్పుడు వాటిని పాడగలిగే ఆర్టిస్టులు వాళ్ళకు ఉన్నారు. ఒక లీల, ఒక సుశీల, ఒక జానకి, వాణిజ్యర, వీళ్ళందరూ కూడా మంచి కర్ణాటక మ్యూజిక్ బేస్ కలిగి ఉండి వాళ్ళు సినిమాలకు రావడం వల్ల పాట పాడాలంటే ఇప్పుడు నీ లీల పాడదేవా ఇప్పటికీ అనుకుంటున్నామంటే ఆవిడ పాడగలిగిందనే కదా. అలాగా ఇప్పుడు మీరు అందులో భక్త ప్రహ్లాద జీవం నీవైనా మొత్తం రాగమాలిక వింటే ఆవిడ ఎంత గొప్ప గాయకురాలు నిజంగాను అనిపిస్తుంది నాకు. అట్లాగా వాళ్ళు అలాంటి గాయకులు ఉండడం, మంచి కంపోజర్స్ ఉండడం, వాళ్ళకి సిచ్యుయేషన్ ఉండడం. ఇప్పుడు అలాంటి సిచ్యువేషనే లేదు. ఏదైనా ఒకటి వీణలో వాడు వీణ ఏంటండి అంటారు. పోనీ ఇప్పుడు గిటార్లో మంచిది కట్టగలవా, అది లేదు. అలా ఒక విచిత్రమైనటువంటి సంకర పరిస్థితి మనకి వచ్చింది. దాన్ని ఇప్పటికమ్మా అలాంటి రాగాల ఆధారంగా చేసిన సినిమా పాటల గురించి మీరు వ్యాస రాశాను. 25 రాగాలు రాశాను. 25వ రాగమాలికలు ఎలాగ మన వాళ్ళు ఉపయోగించారు. రాగమాలికలు చాలా ఉన్నాయి. రాగమాలికల ఉద్దేశం ఏమిటి అన్నది కూడా రాశాను. అంటే ఏంటంటే ఒక జీవితంలో సిచ్యుయేషన్ మారడం, కాలం మారడం, తర్వాత ఏమో ఋతువులు మారడం, ఇలాంటివన్నీ చూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రాగమాలికని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు సోన సుందర్ హాయిగా అంటే వాళ్ళు అలా గడిపారు. ఒక 5-6 రాగాలు తీసుకుంటే ఒక వర్ష ఋతువు, ఒక వసంత ఋతువు, ఒక్కొక్క రాగంలో తీసుకున్నారు. దానికి అప్లై రాగం తీసుకోవడం. తర్వాత మీరు ఎప్పుడైనా చూస్తే జీవలక్ష్మి బాలరాజు యశ్వలక్ష్మి, అందులో పతి రూపము నెయ్యమయ్య, అందులో ఆవిడ అన్ని పతి ఇదైపోతే పాము శాపంలో ఉంటే నా పతికి నిజ రూపము నెయ్యవయ్యా అంటూ ప్రతి దేవుడిని పొగడ్డం అని పుణ్యక్షేత్రాలు తిరుగుతుంది. అది తిరిగినాడు ఒక పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క రాగంతో కట్టాడు. చాలా బాగుంటుంది ఆ పాట వింటే. ఇలాంటి విషయాల మీద పుస్తకాలు తక్కువ వస్తాయి కాబట్టి అది చాలా విలువైన పుస్తకాలు అవుతాయి ఇలాంటివి. మీరు కనుక తిరిగి మీ కథలో నవలల్లో మీ సబ్జెక్ట్స్ కనుక వస్తే మనం అవి కాకుండా మీరు నిజానికి ఒక కాలం కూడా రాశారు. ఆ కాలంలో రాస్తున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఫెమినిస్ట్ అనే పదం వినగానే ఎందుకు జనాలు ఉలిక్కి పడతారు, నేను ఫెమినిస్ట్ని కాను అని కొంతమంది చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే మీరు ఫెమినిస్ట్ అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు? నాకు ఇష్టపడతాను. ఆ స్పష్టత ఉంది మీకు? నాకు ఉంది. పైగా అది కూడా చెప్పాను, నన్ను చాలామంది ఫెమినిస్ట్ అనరు. వాళ్ళు అలా అనకపోవడం వల్ల వాళ్ళకి వచ్చిన లాభం లేదు, నాకు వచ్చిన నష్టం లేదు. ఎవరి దృష్టి నన్ను చాలామంది అడుగుతుంటారు బయట, మీరు మరి ఇలా అన్నీ రాస్తారు కదా, మిమ్మల్ని ఫెమినిస్ట్ అని ఎందుకు అంటారు అంటే, వాళ్ళు అనాలనిపిస్తే అంటారు, లేకపోతే లేదండి. ఒకళ్ళు అనడం గురించి ఏముంది, కానీ నా ధోరణి చూస్తే అనిపించవచ్చు, స్పష్టంగానే ఉంటుంది. కానీ వాళ్ళకి ఇంకా ఈ మాత్రం సౌమ్యంగా ఉంటే ఫెమినిస్టులు ఎందుకు అవుతారు అని కూడా కొంతమంది అనుకోవచ్చు. అంటే మనం కొంచెం సౌమ్యంగా ఉండడం వల్ల కూడా చీర కట్టుకున్నారు కాబట్టి ట్రెడిషనలిస్ట్ అని, బొట్టు పెట్టుకున్నారు కాబట్టి సంప్రదాయవాదని ఇలాంటివి అనుకునేవాళ్ళు. ఆ మధ్య డ్రెస్ వేసుకుంటేనే మోడర్న్ అని, అంటే మామూలు పంజాబ్ డ్రెస్ ఈ డ్రెస్సులు వేసుకుంటే వాళ్ళే మోడర్న్ అని, కానీ ఈ చీరలు గీరలు కట్టుకుని ఇవన్నీ వేసుకుంటే వీళ్ళేమిటి అనే వాళ్ళు అనుకోవడానికి మనం ఇంకొక సంగతి వదిలేయండి. మీరు ఆ భావజాలంతో మీరు ఏకీభవిస్తారు కనుక అది మీ రచనలో స్పష్టంగా తెలుస్తుంది. అవునవును, నేను ఏకీభవిస్తాను. నాకేం బెంగ అలా అంటారని, అయ్యో నాకేం బెంగ ఏం లేదు. మీ అబ్బాయి సినిమాల్లో మరి మీరు ఎప్పుడైనా పాడతారని అనలేదా? అనలేదండి. అటువంటి పాటలు ఇప్పుడు ఉండవు కాబట్టి. అదే అసలు ఏమంత ఇప్పుడు ఇదిగా లేదు అసలు, నేను ఎప్పుడు అనలేదు. పాపం వాడు వచ్చే టైంకే మీకు కొరత ఏమైనా ఉండిపోయిందా? అంటే సంగీతాన్ని ఇంకొంచెం గాయనిగా పేరు తెచ్చుకోవాలి బాగా అంటే సాహిత్యంలో అనిపిస్తుంది. అయ్యో బాగా మంచి పాటలు పాడి ఉంటే బాగుండేదని ఉంటుంది. అంటే 2 సీడీలు చేశారు కదా మీ పాటలతో, సీడీలు వచ్చాయి. అంటే ఒకటేమో సుజాతాదేవి గారి పాటలు ఒకటి సీడీ చేసి, ఒకటి శ్రీకాంత్ శర్మ గారి పాటలు చేద్దామని చాలా చేస్తే బాగుంటుంది, చాలా మంచిగా తయారు చేసాము. కానీ అదే కొన్ని అనుకుంటే జరగవు కదా, కొన్ని జరగవు, కొన్ని జరుగుతాయి. అలాగా అది మాత్రం అంటే ఆయన పాటలు చాలా మంది పాడారు, చాలా ఆర్టిస్టులు. చాలా నేను పాడడం గురించి నేను పాడదాం అనుకుని పాడడం కుదరలేదని. మీ ఇద్దరి సాహిత్యం మీద మీరు చర్చించుకోవడం, విమర్శించుకోవడం జరుగుతుందా శ్రీకాంత్ శర్మ గారు? జరుగుతుందండి. అది కొంచెం నిర్మోహమాటంగానే జరుగుతుంది. అందులో ఏం పెద్ద మొహమాటాలు ఒకళ్ళనొకళ్ళు ఇది అదే ఏమి ఉండదు. అది ఆయన కూడా పాపం చాలా 3 వంతులు 99% నాకు ఇస్తారు ముందర రాయంగానే, చదివేసాను. ఇంకా నేను మరీ పనుల్లో ఉండిపోయి బాబు ఇప్పుడు నేను చదవాలంటే ఆయన పంపించి వెంటనే ముందర ఎతికిసి ఇలా ఎతికిసి పంపించాడు. అది కూడా చూస్తారు, చెప్తారు కూడా, ఏదైనా ఉంటే బాగానే చెప్తారు. భాష గురించి బాగా చెప్తారు. అక్షరాలు ఏమన్నా తప్పు పడినా
భాషలో ఏదైనా తప్పుగా వాడినా ఇలా వాడకూడదు ఎద్దిద్దని చెప్తాను. అందుకనే చాలా వరకు నా ఇద్దరు నాకు అలా నేను భాష మంచి భాషతోనే వెళ్ళడానికి కారణం 3 వంతులు శ్రీకాంత్ శర్మ కారణం. ఎందుకంటే తప్పులు రాసి మనం వెళ్ళకుండా మనకి ఇక్కడే ఫిల్టర్ అవ్వడం అనేది చాలా వరకు అవకాశం ఉండదు. బాగా భాషా చరిత్ర అది కూడా, తర్వాత సాహిత్య చరిత్ర అదంతా కూడా చాలా ఎప్పుడప్పుడు వాళ్ళు ఎలా ఇదేది అది అని చెప్పడం, బలాన్ని చదివితే బాగుంటుందని చెప్పడం, బలాన్ని చదువును తప్పకుండా ఇదని చెప్పడం. ప్రాచీన సాహిత్యం కూడా చెప్తారు ఆ భారతంలో అలా ఆ ఘట్టం చదువు బలాన్ని తను రాశాడు, చాలా బాగా రాశాడు, ఈ భాగవతంలో ఇది చదువు అలా అని చెప్తారు. ఎక్కడెక్కడ మంచిగా ఉంది. మీరు కూడా ఆయన సాహిత్యాన్ని ఎప్పుడు విమర్శిస్తారా? నేను విమర్శిస్తాను. జిడ్డుగా ఉంది పట్టించుకోను మనం చెప్పదలుచు చెప్పండి. మీరు ఎప్పుడు నిర్మమాటంగా చెప్తారు? నేను చాలా నిర్మమాటంగా నాకే పెద్ద పైగా లైట్గా కూడా చెప్పేస్తాను. పెద్ద అంటే కాసేపు గుంజుకున్నా ఊరుకుంటాను. ఏం చేస్తాను, నాకు అలా అనిపించింది అంటాను. నాకు అనిపించింది అలా, దానికి నేనేం చేయను కదా. మీరు రాయాలనుకొని రాయని సబ్జెక్టులు ఇంకా ఏమైనా ఉన్నాయా? మీకు ఏమన్నా రాద్దాం అనుకుంటున్నారు, కథ కానీ నవల కానీ? నవల ఒకటి మొదలుపెట్టానండి. అది ఇప్పుడు మరి చేయగలుగుతాను ఏమిటంటే, ఇప్పుడు జనరేషన్లో అందరూ చాలా మోడర్న్ అయిపోయి డ్రెస్ వేసుకుని మామూలుగా ఉద్యోగాలు చేసుకుంటూ బాగా మంచి జీతాలు ఐటీలు చేసుకుంటూ అంతా చేస్తున్న ఆడపిల్లలందరూ నిజంగా లోపల అంత మోడర్న్గా ఉన్నారా అనే విషయం డిస్కస్ చేద్దామని మొదలుపెట్టాను. అది ఎంతవరకు బాగా చేయగలుగుతానా అనేది అక్కడెక్కడ హడ్డీలు పడుతుంది. అంటే అలా లేరని నాకు చాలా చోట్ల అనిపిస్తుంది. ఇప్పుడు మంచి అమ్మాయి వచ్చింది, అమ్మాయి చాలా టాపర్, యూనివర్సిటీ టాపర్, సైన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ఏంటంటే బయోకెమిస్ట్రీ అమ్మాయి టాపర్. కానీ మామూలు విషయాల్లో, మామూలు ఒక మనిషిని అర్థం చేసుకోవడంలో, ఒక సమాజంలో ఉండే విషయాన్ని అవగాహన చేసుకోవడంలో చాలా పూర్. అంటే వాళ్ళకి తెలీదు. అమ్మ చెప్పింది, అమ్మకి నచ్చేవాడు నచ్చితే నాకు పర్వాలేదు, నాన్న వాడి స్టేటస్ అంతా చూస్తాడు, అమ్మ ఏమో మంచి రూపురేఖలవి చూస్తుంది, మిగతా నాకు కావాల్సినవన్నీ అమ్మ నాన్న ఏర్పాటు చేస్తారు, నగలు, డబ్బు, బట్టలు, కలర్స్ అన్నీ చేస్తారు, అంతే వాడు అనే తప్ప అసలు డైరెక్ట్గా మనిషిని అర్థం చేసుకోవడం అనేది ఇప్పుడు పిల్లలు కోల్పోయారు. దానికి ఏమిటి కారణం అంటే అధ్యయనం లేదండి, అసలు చదవడం అనేది లేదు. మనం ఏదో ఒక సాహిత్యం సులోచనారాయణ గారిని చదివాము, రంగనాయకమ్మ గారిని చదివాము, ఇంకోళ్ళని చదివాము. అలా చదవడం అనే వల్ల వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా వీళ్ళున్నారు ఉండేది. ఇప్పుడు అది అస్సలు లేదండి. ఇప్పుడు ఈ 40 years 30 years ఉన్న వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్లో వెళ్ళడం వల్ల ఇంగ్లీష్ కూడా పెద్ద, ఇంగ్లీష్ పుస్తకం చదివి అర్థం చేసుకునే ఇంగ్లీషు రాదు, మాతృభాష అయిన తెలుగు రాదు. మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది మీకు? ఇలాంటి జనరేషన్లో ఎలా ఉంటారు అనేది చేద్దామని మొదలుపెట్టాను. దేవసేన అని అమ్మాయి మొదలుపెట్టి, అమ్మాయి అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ లోటు వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, కానీ హౌ టు రెక్టిఫై ఇట్ అనేది కూడా కొంతమందికి తెలియదు. ఎలా మనం దానికి ఏదైనా గైడెన్స్ కావాలి, గైడెన్స్ కావాలి. అది ముందర మనకి ఇప్పుడు మన సంస్కృతి చచ్చిపోయిందని ఏడిచే వాళ్ళందరూ ఏంటి, ఫస్ట్ తెలుగు మాట్లాడద్దు, తెలుగు రాయొద్దు, తెలుగు చదవద్దనే కదా చెప్పింది. ఇంగ్లీష్ మీడియమో అని, ఇంగ్లీష్ మీడియం అయితేను అమెరికా వెళ్ళగలరు, డాలర్లు సంపాదించుకోవాలి, ఇక్కడ రాగలరు, అదే కదా మన కోరిక. ఓన్లీ డబ్బు సంపాదన అనేదే మనం ఎప్పుడైతే పిల్లల మీద ఫోర్స్ చేసామో వాళ్ళు అటే పెడతారు. మా అబ్బాయిని కూడా చాలా మంది అడుగుతారు, ఏమిటి సార్ ఇంత మంచి సినిమాలు సార్, మీరు ఇంకా ఒక్క కమర్షియల్ హిట్ కొట్టాలి, కమర్షియల్ హిట్ ఒక్క హీరోగా వెళ్ళి కథ చెప్పండి. హీరో గారి కథతో వెళ్ళారు, మహేష్ బాబు గారితో వెళ్ళారు అనుకోండి, మీరేమో వాడేవాడు బాహుబలి, అలాంటి రాజమౌళి గారు అలా పెద్ద వాళ్ళతో ఒక సినిమా తీస్తే ఉన్నారు కానీ 4-5 ఉన్నారు కదా మన హీరోలు, వాళ్ళతో పెడితే మీకు మొత్తం రేంజ్ మారిపోతుంది. అసలు ఎందుకు రేంజ్ మారాలి? అదే కదా. ఇప్పుడు వాడు ఏదో చెత్త తీయమంటాడండి, వాడు చెత్త పెట్టమంటాడు, వాడి భయాలు వాళ్ళే పాపం. ఎందుకంటే ఇలా ఉంటే నన్ను నా అభిమానులు చూడరని ఒకరు అంటారు, నా అభిమానులు దీన్ని తిరస్కరిస్తారని అంటాడు, నా అభిమానులు ఇది గొడవ చేస్తారని.
అవన్నీ వాళ్ళ అభిమానులు అంటారని వీడు చెప్పే విషయాలను నువ్వు పొందుపరిచి నువ్వు ఏ సినిమా రచన కూడా మీరు అలా చేయగలరా? అది చేయలేం కదా. అందుకని మానేయడం బెటర్ అన్న. అందుకని వీడు కూడా అదే అంటాడు, కూడా అదే. కానీ వాడి సినిమాలు చాలా బాగున్నాయి, ప్రతి హీరో ఫోన్ చేస్తాడు. అంటే ఆ రకమైన ప్రేక్షకులు కూడా ఉన్నారు కాబట్టి ఉన్నారు అందరూ. అంటే కాబట్టి మామూలుగా సాహిత్యంలో మీరు సాహిత్యం ద్వారా మీ అభిరుచిని జీవిత అవగాహనని పెంచడానికి మీరు ప్రయత్నిస్తారు. అది మీరు మొదటి నుంచి సాహిత్యంలో ప్రయత్నించింది అది. ఇది ఇంద్రగంటి జానకి బాల గారి అక్షరయాత్ర. నా పేరు ఇంద్రగంటి జానకి బాల. ఈ అక్షరయాత్ర కార్యక్రమంలో నన్ను మృణాలిని గారు ఇంటర్వ్యూ చేశారు. ఈ ప్రోగ్రాం మీరందరూ కూడా చూసి మీకు నచ్చితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.